నిన్న పొద్దున చూశాను కదా, అందరూ బుద్ధిలో అట్లా రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అందరూ ఏమిటి ఆహ్వానిస్తున్నారు. చాలా చెప్పారు వస్తున్నారంటే తెలిసి నగర సంకీర్తన బృందం సభ్యులారా మరియు అభిమానులారా, ఈ రోజున ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నివాసి ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రచారకులు, పాషాణ మతాలు దాడి చేసినటువంటి వారిని సోషల్ మీడియా ద్వారా ఖండిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి బలోపేతమైనటువంటి వ్యక్తి శ్రీ బంగారు శర్మ గారు ఈ రోజున మన వేదిక నుంచి రెండవ రోజు వారి ప్రసంగాన్ని కొనసాగించగలిగేయడం ఆది శంకరయ్య గారిచే రచించబడిన కంటిన్యూ వారిని వెంకటాచల గారు రావాలి, పక్కకు దిక్కు అది చూస్తున్నా అన్నక మీరు రైట్ సరిపోయింది. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శారదా శారదాంబోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరూ నాతో పాటు ఒక కీర్తనలాగా అనుకుందామమ్మా. ఆత్మసత్యమైతే పరమాత్మ నిత్యమౌరా. పరమాత్మ
పరమాత్మనిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా ఏటికి వంకరలున్నవి గాని నీటికి వంకరలున్నాయా ఏటికి వంకరలున్నవి గాని నీటికి వంకరలున్నాయా ఏటి వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా ఆవుకి రంగులు ఉన్నవి గాని పాలకి రంగులు ఉన్నాయా ఆవుకి రంగులు ఉన్నవి గాని పాలకి రంగులు ఉన్నాయా ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ పూజకి రంగులు ఉన్నవి గాని పూలకి రంగులు ఉన్నవి గాని పూజకి రంగులు ఉన్నాయా పూలకి రంగులు ఉన్నవి గాని పూజకి రంగులు ఉన్నాయా పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా భజనకి మతములు ఉన్నవి గాని భక్తికి మతములు ఉన్నాయా భజనకి మతములు ఉన్నవి గాని భక్తికి మతములు ఉన్నాయా భజన వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా హరయే నమః గోవిందా గోవిందా గోవిందా. మనము చక్కగా భజ గోవింద స్తోత్రాలను చెప్పుకుంటూ ఉన్నాం. గోవింద అని నిత్య నిరంతరము భజన చేస్తూ ఉండాలి. భజ సేవాయాం అనే ధాతువుతోటి మనకి ఒక ఆజ్ఞగా జగద్గురువులు చూపించడం జరిగింది. కాబట్టి మనం భజన చేయడము అనేది నగర సంకీర్తన మండలి కాబట్టి శంకరాచార్యులు చెప్పినటువంటి సాహిత్యం ఇందాడి నుంచి మీరు చక్కగా అనేకమైనటువంటి స్తోత్రాలని చదువుతూ ఉన్నారు. ఎన్ని చదివినా మన నగర సంకీర్తనకి యోగ్యమైనటువంటిది ఏది అంటే భజ అని ఎక్కడ చెప్పబడుతుందో అది చాలా యోగ్యమైంది.
కాబట్టి భజ అనేటటువంటి ధాతువుని జగద్గురువులు గోవిందనామం దగ్గర వాడడం జరిగింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఆయన ఆరంభం చేశారు. ఒక్కసారి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. నిన్న 84 సంవత్సరాల వృద్ధుడైనటువంటి బ్రాహ్మడి దగ్గర జగద్గురువులు కాశీలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గంగ ఒడ్డున ఏమిటి బ్రాహ్మడు డుక్రూన్ 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 అంటూ కూర్చున్నాడు. ఈ డుక్రూన్కరణము అనేటటువంటిది ఇతని తుదిశ్వాస వచ్చినప్పుడు కాపాడుతుందా? పుట్టిన ప్రతి ఒక్కడూ తుదిశ్వాస ఏదో ఒకనాడు వదిలిపెట్టి తీరాల్సిందే కదా. ఈ వదిలిపెట్టేటటువంటి నాడు ఏదైనా మనల్ని కాపాడగలదా అనే ఆలోచన బాగా కలిగినటువంటి వారే ఇతన్ని నేను ఉద్ధరించాలి. ఈ 84 సంవత్సరాల అతని మీద అపారమైనటువంటి కరుణ కలిగింది. కరుణ కలిగి ఆయన శ్లోకాలని ఆరంభం చేశారు. 12 శ్లోకాలు ఆయన ఆగకుండా అక్కడికక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత శిష్యులు ప్రశిష్యులు ఇంకొక 12 మొత్తం 36 శ్లోకాల దాకా ఇవి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా స్వామివారు ధర్మ అర్థ కామ మోక్షాలుగా దీన్ని విభజించి గోవిందా అనటమే ధర్మము అని, రెండవది అర్థము నిన్న మనం చెప్పుకున్నాం. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి అయ్యా. నీ నిజ కర్మ వల్ల నీకు ఎంత ద్రవ్యం వస్తుందో దాంతో సంతృప్తి చెందు. ఇతరులని కొల్లగొట్టాలని, ఇతరుల యొక్క సంపాదనని నువ్వేదో తీసుకోవాలని, ఇంకో చోట నుంచి ఇంకేదో పొందాలని, ఇంకొకళ్ళని కష్టపెట్టాలనేటటువంటి భావనని పక్కన పెట్టి నిజంగా నీ స్వీయ కర్మ వల్ల నీకు ఎంత లభిస్తుందో దాంతో సంతృప్తి చెందు అని మొట్టమొదట ఒక సందేశాన్ని ఇచ్చి, ఎంత డబ్బు నువ్వు సంపాదించినా ఏం చేసినా తుదిశ్వాస వదిలిపెట్టేనాడు ఇది ఏదీ మనల్ని కాపాడదు అని నిస్సంకోచంగా ఆయన తెలియపరచటమైంది. అందుకేనేమో అలెగ్జాండరు మరణించాడు. మరణించిన తర్వాత అతను 3 కోరికలు కోరాడు. ఏమిటయ్యా అంటే, ఎవరెవరైతే వైద్యులున్నారో నా శవాన్ని వాళ్ళు మొయ్యాలి, నేను మరణించిన తర్వాత నా చెయ్యి నా సమాధిలోంచి బయటికి వచ్చేట్టుగా నన్ను పూడ్చిపెట్టాలి, తీసుకెళ్ళేటప్పుడు అనర్గళమైన అనంతమైనటువంటి ఆ రాసులు ఏవైతే మణిమాణిక్యాలు ఉన్నాయో అవన్నీ నా మీద చల్లుకుంటూ వెళ్ళాలి అని ఈ 3 కోరికలు అడిగాడు. ఎందుకు అడిగాడయ్యా అలెగ్జాండర్ అంటే, అతను భారతదేశానికి వచ్చే ముందు వాళ్ళ గురువు గారు చెప్పారు, భారతదేశంలో మహర్షులు మహానుభావులు తపస్సంపన్నులు చాలామంది ఉంటారు, వాళ్ళని వెళ్ళి కలువు, తద్వారా నీకు యోగ్యమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అని. అక్కడ మహర్షుల మాటలంతా భారతదేశంలో మహర్షుల మాటల్ని విన్నాడు ఆయన. విన్న తర్వాత ఆయనకు ఒక అభిప్రాయం వచ్చింది. ఏమిటయ్యా అంటే, ఈ 3 కోరికలు కోరడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, ఎంత వైద్యుడైనా నా ప్రాణం పోయేదాకా ఏదైనా మంది ఇవ్వగలడేమో కానీ నా ప్రాణాన్ని పోకుండా ఆపలేడు. ఈ విషయం చెప్పడానికి వాళ్ళతోటి మోయించాడు. సరే, నేను ఎంతో సంపద సంపాదించాను, మొత్తము అన్ని దేశాలని జయించి ప్రపంచ విజేతగా నేను ఒక పేరు తెచ్చుకున్నాను, విశ్వవిజేతగా. ఎంత విశ్వవిజేత, ఎంత సంపాదన చేసినా ఒక్క రూపాయి కూడా నేనేమి తీసుకెళ్లేది లేదు, నా మీద ఇలా చల్లుకుంటూ పోతే చివరికి అక్కడికి వెళ్తున్నాను. దీనికి 3వ సంకేతం ఏమిటి? సమాధి నుంచి చెయ్యి బయటికి పెట్టమన్నాడు. ఇదిగో నేను ఇంత చేశానయ్యా, కానీ నా చేతిలో ఏమన్నా ఉందా? ఇది ఖాళీ చెయ్యే, దీంట్లో ఏమీ లేదు. ఖాళీ చేత్తోటే ఎంతటి వాడైనా ఈ లోకము నుండి వదిలిపెట్టి వెళ్ళాలి. వాడు లక్షాధికారైనా భిక్షాధికారి అయినా ఆ చేతిలో ఖాళీ ఉంచుకొనే వాడు చివరికి ఊర్ధ్వలోకాలకు చేరతాడు. ఈ చేతిలో ఉండేటటువంటి ఖాళీని ప్రతివాడు గుర్తుంచుకోండి. ఏది మన వెంట రాదు, ఏది శాశ్వతం కాదు. పుట్టినవాడు
ఖచ్చితంగా గిట్టి తీరాల్సిందే. ఏదో ఒకరోజు వాడు శరీరాన్ని వదిలిపెట్టాలి. ఈ వదిలిపెట్టే లోపల ఎవడు ఆ పరమాత్మని పొందుతాడో వాడి జన్మ మాత్రమే జన్మ, మిగతాదంతా వృధా అని నిస్సంకోచంగా స్పష్టంగా ఆయన తెలియపరిచారు. కాబట్టి మనమందరము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, తుది శ్వాస, ఆఖరి శ్వాస వదిలిపెట్టేనాడు ఈ లోకములో మనం ఆచరించేటటువంటి లుబ్ధతతో, అంటే ఏదో సంపాదించేయాలి, ఇంకొకటి చెయ్యాలి అని ఆలోచించి చేసేది ఏది మన వెంట రాదు. సంపద ఏది రాదు. దాంట్లో ఉన్న పుణ్యము పాపము ఈ రెండు మాత్రం మనస్సును అంటుకొని వస్తాయి. మనస్సు లోపల ఆ రెండు జీవించి ఉంటాయి. ఈ పుణ్య పాపాలు అనేటటువంటివి చాలా ప్రధానం, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి పుణ్యము పాపము ఈ రెండు మనల్ని వదిలిపెట్టకుండా మన వెంట ఉంటాయి. అందుకనే చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. నువ్వు చేసిన కర్మ ఎప్పుడూ చెరిపోదు, ఆ పదార్థం ఎప్పుడూ నీ వెంట ఉంటుంది. ఉత్తమమైన పని చేశావా, ఉత్తమ యోనుల్లో జన్మిస్తావు. దుష్కర్మలను ఆచరించావా, నీచ యోనుల్లో జన్మిస్తావు. కాబట్టి నీకే తెలియాలి, నువ్వు ఉత్తమమైనటువంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నావా, అధమమైనటువంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నావా. ఈ విషయం మనకి తెలియాలి. కాబట్టి అసలు మనం ఇది తెలియాలి అంటే ఈ మానవ జన్మ ఎంత మహత్తరమైందో ముందు తెలియాలి. ఎంతో మహత్తరమైనటువంటి ఈ మానవ జన్మ మనకి లభించింది. అందుకే శంకరాచార్యులు వారి స్తోత్రాలు మీరు చదువుతుంటే నాకు సంతృప్తి అనిపించింది. వివేక చూడామణిలో ఆయన స్పష్టంగా చెప్తారు, జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం. జంతువులలో నరజన్మ దుర్లభము, జంతువులలో నరజన్మ అనేటటువంటిది లభించటము దుర్లభము అని మనకి స్పష్టంగా, జంతువుల్లో ఈ మానవ జన్మ రావడం చాలా కష్టం. అతః పుంస్త్వం తతో విప్రత, ఇంకా చాలా చెప్పుకుంటూ వెళ్ళారు. ఏమండి, జంతువుల్లో మనిషి జన్మ రావడం నిజంగా అంత కష్టమా? ఒక్క క్షణం మనం ఆలోచిద్దాం. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? అందరం ఎక్కడి నుంచి పుట్టాం? మనం అందరం తల్లి యొక్క గర్భంలో నుంచి పుట్టాం. తల్లి గర్భంలో నుంచి మనం పుట్టాం. పాపం ఆ తల్లి నవమాసాలు మోసి తను బతుకుతుందో బతకదో తెలియకుండా మనకి చిన్న దెబ్బలాగానో చిన్న కురుపులాగా పుండులాగా వస్తేనే భరించలేమే అంత పిండాన్ని కడుపులో పెట్టుకొని లోపల వాడు తంతుంటే వాడు అటు ఇటు కదిలి గర్భశూలలు వచ్చి అనేకమైనటువంటి నొప్పులు బాధలు అన్నిటినీ ఆ తల్లి భరించి తాను పోవడానికి సిద్ధమై మరి మనకి జన్మనిస్తుంది. తను ఉంటుందో పోతుందో ఎవరికి తెలియదు, అయినా సరే జన్మనిస్తుంది. జన్మనిచ్చాక కూడా మనమేమి మామూలుగా పెరిగామా? 1 సంవత్సరం పాటు శయ్య మీద అలా పడుకొని ఉంటే, మలమూత్రాదులను విసర్జన చేస్తూ ఉంటే ఆ తల్లి ఖచ్చితంగా అన్నం తినేటప్పుడు ముఖ్యమైనటువంటి పని ఎప్పుడు చేస్తుందో ఆ సమయంలోనే వీడు ఉగ్గబట్టుకొని ఎదురు చూసి పరీక్షగా శిక్షగా అప్పుడే వాడు అన్ని కార్యక్రమాలు చేస్తాడు. అయినా సరే ఆ తల్లి చెయ్యి కడుక్కొని ఎంతో సహనంతో ఓపికతో శ్రద్ధతో ఆ అంతకాలము చేసినటువంటి కృషి వల్ల ఈ పిండము ఇంత పెద్దదై ఇంత మహత్తరమైనటువంటి చేతులు కాళ్ళు ఇవన్నీ మనకి స్పష్టంగా ఇవాళ ఆనందంగా కొట్టుకుంటూ తిరుగుతూ మాట్లాడుతూ వాళ్ళని వీళ్ళని వంకబెడుతూ ఇన్ని చేస్తున్నాము అంటే ఆ తల్లి ఆనాడు మనం ఇంత చిన్న కష్టం పెడితేనే ఎదుటి వాళ్ళు ఏమంటారు? అయ్యో ఈ కాస్త కష్టానికే చి వీడు నాశనంగాను అంటారు. మనం ఎవరిని కష్టపెట్టినా, మనల్ని ఎవరు కష్టపెట్టినా, కానీ మనం ఇంత కష్టపెట్టినా ఆ తల్లి మహాత్మ్యం ఏమిటి అంటే నా కొడుకు ఉన్నతోన్నత స్థితికి చేరాలి అని కోరుకుంటుంది. ఇలాంటి మనస్సు ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. అందుకనే మనకి వేదాలు ఏం చెప్తాయి అంటే మొట్టమొదటి వాక్యము మాతృదేవో భవ అని స్పష్టంగా చెప్తాయి. ఈ మాతృదేవతని ప్రతి వాళ్ళు నమస్కరించుకోవాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మన తల్లుల్ని మనం నమస్కారం చేసుకుందాం. మాతృదేవో భవ అని చెప్పి, మరి తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఒక్క క్షణం మనం ఆలోచించాలి కదా. తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి యొక్క వీర్యంలో నుంచి వచ్చాం. తండ్రి యొక్క వీర్యం. అందరూ అనుకుంటారు తల్లే కడుపులో పెట్టుకొని పిల్లవాడిని మోస్తుంది అని, కానీ అంతకంటే ముందే పిల్లవాడు తండ్రి కడుపులో కూడా మోయబడుతున్నాడు. ఇది చాలా మందికి తెలియనటువంటి అంశం ఏమిటి అంటే తండ్రి కూడా పిల్లవాడిని కడుపులో పెట్టి మోస్తేనే తల్లి కడుపులోకి వచ్చాడు వాడు. కాబట్టి తండ్రి కూడా కడుపులో పెట్టుకొని చూసి తాను పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లవాడి మీద ఇంద్రియాలన్నీ పెట్టి తన రక్తాన్ని బయట చిందించి శ్రమ చేసి దాన్ని ఆర్థికమైనటువంటి ధన రూపంలో మార్చి ఆ ధన
ధనము నుంచి పిల్లలకు అవసరమైనటువంటి వస్తువులు, కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు అన్నీ తీసుకొస్తే అప్పుడు ఈ పిల్లవాడు ఎదిగి పెద్దవాడవుతూ ఉన్నాడు, పిండంగా ఉండి తల్లి చూసుకుంటున్నటువంటి పిల్లవాడు. కాబట్టి తండ్రి కూడా చాలా మహత్తరమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి రెండో మాట వెంటనే చెప్పాడు. బ్రహ్మజ్ఞానానికి కానీ బ్రహ్మోపదేశానికి కానీ ఏ కార్యక్రమానికైనా కానీ ఆ వంశం పేరు వాడికి రావడానికి కానీ అన్నిటికీ కారణం ఆ విత్తనాన్ని ఇచ్చేటటువంటి వాడు తండ్రి. విత్తనం ఎక్కడ ఉంది? తండ్రి దగ్గర ఉంది, తండ్రి గర్భంలో ఉంది. కాబట్టి ఆ వంశాన్ని, ఆ పేరుని అన్నిటినీ ఇస్తున్నవాడు ఎవడు? తండ్రి. అందుకనే వేదం రెండో మాట చెప్పింది, పితృదేవో భవ. ఒక్కసారి తండ్రిని తలుచుకొని నమస్కారం చేసుకుందాం. పితృదేవో భవ. సరే, ఈ తండ్రి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఈ తండ్రి కడుపులో నుంచి మనం ఈ తండ్రి కడుపుకి ఎక్కడి నుంచి వచ్చాము అంటే ఒక్కసారి గనక మనం ఆలోచిస్తే ఈ తండ్రి కడుపులోకి మనం రావడానికి ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏమిటి? దేని నుంచి వచ్చాం? ఆహార పదార్థాలు. తండ్రి ఆహారం తినలేదనుకోండి, తండ్రి కడుపులోకి ఎవడైనా రాగలడా? అతనంతట అతనే ఉత్పత్తి చేయట్లేదు. తండ్రి అన్న పుట్టిస్తున్నాడా విత్తనాలని? లేదు. ఈ విత్తనం ఎక్కడి నుంచి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? తండ్రి కడుపులో కంటే ముందు తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాల్లో వచ్చాము. కాబట్టి మనకు అంతకంటే ముందేమిటి? పండ్ల రూపంలోనో మనం ఎవరైనా సన్యాసుల దగ్గరికి వెళ్తాం, అయ్యా మా ఇట్లా సంతానం లేదు, మా పిల్లలండి, వీళ్ళకి పిల్లలు లేరు అని మనం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక పండు తీసుకొని నారాయణ అని చేతిలో వేస్తారు. ఆ నారాయణ అని ఆ పండుని ఎందుకు అంటున్నారో తెలుసా? వీళ్ళకి యోగ్యమైనటువంటి రుణగ్రస్తుడైనటువంటి జీవి ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పండుని ఆకర్షించి వీళ్ళ గర్భములో చేరుగాక అని ఆ యతులు వాళ్ళు ఆశీర్వదించి ఆ పండుని వాళ్ళకి చేతిలోకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాము మనం? అంతకంటే ముందు ఆహారంలోంచి వచ్చాము. అంటే ఆహారము, ఈ పండ్లు, చెట్లు, ఇవన్నీ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లు మొక్కల నుంచే కదా. చెట్లు మొక్కల నుంచి ఆహారం వచ్చింది. కాబట్టి మన మూలం ఏమిటి? చెట్లల్లోంచి, మొక్కల్లోంచి మనం పుట్టడం జరిగింది. ఇవాళ రోజున చాలా మతాల వాళ్ళు వచ్చి మనల్ని రకరకాల వాళ్ళు ప్రశ్న చేస్తుంటారు. ఏమయ్యా మీ మతంలో చెట్లకి పుట్లకి కూడా పూజ చేస్తూ ఉంటారు, అమాయకులా, మీకేమన్నా అజ్ఞానమా, తెలివి లేదా? సాక్షాత్తు భగవంతుడు పైన ఉండగా? కాదు నాయన, ఈ మతము చాలా సనాతనమైంది, వైదికమైంది, ఋషి సంప్రదాయంతో కూడినటువంటిది. ఏదో ఉన్నట్టుండి యాదృచ్ఛికంగా మధ్యలో పుట్టినటువంటిది కాదు, యాదృచ్ఛికమైనటువంటి మతం కాదు. నేను ఎక్కడెక్కడి నుంచి ఉద్భవిస్తూ వచ్చానో వాటన్నిటినీ నేను గౌరవిస్తాను, వాటన్నిటినీ నేను పూజిస్తాను అని చెప్పేటటువంటిది సనాతన వైదిక ధర్మ మతం. అందుకని నన్ను నా తల్లి తండ్రి కంటే ముందు నా చెట్లు నన్ను మోసినాయి, చెట్ల లోపల నేను ఉన్నాను. కాబట్టి ఈ చెట్టులో నుంచి నేను వచ్చాను. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఆహార పదార్థాన్ని ఒక కుక్క తింటే మనం ఎక్కడ పుట్టేవాళ్ళం? ఒక ఒంటె తింటే మనం ఎక్కడ పుట్టేవాళ్ళం? ఒక ఏనుగు తింటే, ఒక పిల్లి తింటే, ఎలక తింటే ఎక్కడ పుట్టుండేవాళ్ళం? ఆ యోనుల్లో మనం పుట్టుండేవాళ్ళం. అలా కాకుండా మహత్తరమైనటువంటి మానవ శరీరం మనకి ఎందుకు వచ్చింది? మన తండ్రితోటి మనకి రుణం ఉంది కాబట్టి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి రుణము ఉండడం వల్ల మనము ఆ తల్లిదండ్రుల కడుపులో పుట్టాం. కాబట్టి నా తండ్రి నాకు ఆస్తి ఇవ్వలేదు, నా తండ్రి నాకు పాస్తి ఇవ్వలేదు, నా తండ్రి నాకు ఏం చేయలేదు, నా అత్తగారు నా మామగారు నాకు ఏం చేశారు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మహత్తరమైనటువంటి మానవ శరీరము ఏ పక్షిగానో, ఏ జంతువుగానో, ఏ పురుగుగానో, ఏ పుట్రగానో మనం పుట్టకుండా ఇంత యోగ్యమైనటువంటి మానవ శరీరాన్ని మనకి మన తల్లిదండ్రులు ఇచ్చారు. కాబట్టి అంతకంటే మనకేం కావాలి? అంతకంటే మహత్తరమైందా? ఒకవేళ ఏ పిల్లో తింటే అందులో పుడితే ఈ డబ్బు గురించి నువ్వు ఆలోచించవే, దొరికిన దాన్ని దేన్నో వేటాడుతూ ఎప్పుడు వచ్చి ఏమి తినిపోతుందో అనే భయంతో జీవిస్తాం కదా మనం. అలా కాకుండా ఇంత యోగ్యమైన మానవ శరీరాన్ని ఇచ్చి తద్వారా పరమాత్మని చేరేటటువంటి భాగ్యాన్ని మనకి కలిగించారు. కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? తల్లిదండ్రులు, ఆహార పదార్థాలు, వీటిని మనం ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా, నాకేం చేశారు అనే భావన లేకుండా ఈ మానవ శరీరాన్ని నాకు ఇచ్చారు, అందుకని సదా వీళ్ళకి నన్ను నమస్కరిస్తాను అని ఈ జ్ఞానాన్ని ఎవరివ్వాలి? మనకి గురువు ఇవ్వాలి. గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని నేర్చుకొని మనం నమస్కరించుకుంటాం. కాబట్టి బ్రహ్మోపదేశాలు, జ్ఞానము గురువు ద్వారా పొందుతాం. కాబట్టి వెంటనే మూడో మాట, ఆచార్య దేవో భవ. ఒక్కసారి మీ మనస్సులో మీ గురువుని తలుచుకొని నమస్కారం చేసుకోండి. ఎవరు? ఆదిశంకరులు. ఎవరు? వ్యాస పరమాత్మ, వ్యాసుల వారు. వాళ్ళు గురువులు మనకి. కాబట్టి ఒక్కసారి ఆ ఋషి సంప్రదాయాన్ని తలుచుకొని మనం నమస్కారం చేసుకుందాము.
ఆచార్య దేవో భవ. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాము? ఆహార పదార్థంలోకి చెట్లల్లో నుంచి వచ్చామని అనుకున్నాం కదా, అక్కడే మన తుది పుట్టుక ఆరంభం అదేనా? కాదే. ఆ చెట్టులోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? భూమి లేకపోతే మొక్కో చెట్టో మొలిచే అవకాశం ఉందా? లేదు కదా. కాబట్టి భూమిలో నుంచి మనం వచ్చాం, భూమిలో నుంచి వృక్షములోకి మనం చేరాం. ఇప్పుడు ఈ భూమిలోకి ఎలా చేరాము? ఈ భూదేవత, అందుకనే మనం భూమాత, భూదేవి అని పిలుస్తాం. ప్రపంచంలో మిగతా వాళ్ళు ఎవరికి ఇది మాత అవునో కాదో మనకి తెలియదు, కానీ మనకి మాత్రం మాతే. ఎందుకంటే మనది చాలా శాస్త్రీయమైనటువంటి మతం. ఇంత గొప్ప మతం ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడా మనకి దొరకదు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం? భూమి నుంచి వచ్చాం. కాబట్టి ఆ భూమిని భూదేవి, భూమాత అని మనం నమస్కారం చేస్తూ ఉన్నాము. ఆ భూమాత నుంచి మనం వచ్చాం. అది ఆ తల్లి కూడా మనల్ని కడుపులో పెట్టుకొని పోషించింది. అందుకనే నిద్ర లేవంగానే ఒక్కసారి ఆ భూమికి ఇలా నమస్కారం చేసుకొని, అమ్మా ఇదిగో నిన్ను తొక్కుతున్నాను తల్లి. కన్న తల్లినైనా సరే తొక్కాలంటే మనం ఎంతో మొహమాట పడతాం కదా వయసు వచ్చిన తర్వాత. కన్న తల్లి ఆవిడ మనల్ని కడుపులో పెట్టుకొని పెంచినటువంటి తల్లి. అమ్మా నీకు ఓర్పు ఎక్కువ తల్లి, నీకు సహనం ఎక్కువ, నన్ను క్షమించు, నా పాదం నీ మీద మోపుతున్నాను అని ఒక్కసారి నమస్కారం చేసుకుంటాము. అందుకనే ఆవిడ్ని భూమాత అని మన ఋషులు మనకి తెలియపరచడం జరిగింది. కాబట్టి భూమాత, ఈ భూమాతలోకి ఎక్కడి నుంచి వచ్చాం? భూమిలోంచే మనం వచ్చాం. కానీ భూమిలోంచి రావడానికి కూడా ఇంకొక ఆధారం ఉండాలిగా. ఎక్కడ ఆధారం ఉంది భూమిలో నుంచి మనం రావడానికి? ఆలోచిస్తే నీళ్లు పైనుంచి మేఘం వర్షిస్తేనే మొక్క మొలుస్తుంది. మీరు రాలేదనుకోండి, ఎడారిలోకి మీరు వెళ్ళి చూస్తే ఎక్కడా మొక్క అనేది మొలవదు. మొక్క అనేది మొలవదు. దాన్ని బంజరు భూమి అంటారు. ఒకవేళ కనుక రాలేదు అంటే జీవ ఉత్పత్తి, సక్రమమైనటువంటి జీవ ఉత్పత్తి అక్కడ జరగదు. దేవతా వృక్షాలు అంటే జీవ యొక్క శక్తిని సమగ్రంగా ఒడిసి పట్టుకొని ఉండేటటువంటి వృక్షాలనే. ఆ జీవశక్తిని సాక్షాత్తు మీకు మహత్తరమైనటువంటి మహానుభావులు ఉద్భవించాలి అంటే మనము వాళ్ళు అందరం ఉద్భవిస్తున్నాం. కానీ దేవతా వృక్షాలని ఆశ్రయిస్తూ మనుష్యుల్లోకి వచ్చి పుట్టేటటువంటి వాళ్ళందరూ దేవతాగణానికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. మనకి గణాలు లెక్క వేస్తారు. రాక్షస గణమా, దేవతా గణమా, మనుష్య గణమా, ఈ లెక్కలన్నీ ఎక్కడి నుంచి వేస్తున్నారు? వాడు ఎలాంటి ఆహార పదార్థం నుంచి పుట్టుకుంటూ వచ్చాడు, అది కూడా వాడి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఆహార పదార్థానికి వాడు చేరాలి అనేటటువంటిది కూడా. కాబట్టి అందుకనే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నన్ను చివరిలో ఎవడు తలుచుకుంటూ పోతాడో, లేదు యోగాభ్యాసం చేస్తూ మధ్యలో యోగభ్రష్టుడై పోతాడో, అలాంటి వాడు మళ్ళీ ఉత్తమమైనటువంటి యోనిలో జన్మించి అక్కడి నుంచి వాడి యోగాన్ని ఆరంభిస్తాడు. అంటే అర్థం ఏమిటి? వాడు ఎక్కడి నుంచి రావాలి, ఎలా పుట్టుకుంటూ రావాలి, ఇదంతా కూడా పూర్వమే నిర్ణయమై ఉంది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఎవరు ఏ ప్రాణి, ఏ జీవి ఎలా ఉద్భవించాలో పూర్వమే లిఖితమై ఉంది. కాబట్టి అలా పుట్టడానికి యోగ్యంగా మనల్ని తయారు చేశాడు. కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? జీవులన్నీ నీళ్లలో నుంచి వస్తున్నాయి. ఈ నీళ్లు లేకపోతే వృక్ష సంపద లేదు, జీవ సంపద లేదు. జీవమంతా ఎక్కడ ఉంది? నీళ్లలో ఉంది. అందుకనే మనకి ఇక్కడ పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు. చదివేటప్పుడు నీటిని అభిమంత్రిస్తారు. ఆ అభిమంత్రించేటప్పుడు ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆప నమాప మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగం స్యాపో జ్యోతిగం స్యాప యజోగం స్యాప సత్యమాప సర్వా దేవత ఆప భూర్భువ సోమాప ఓం ఓం ఓం. అంతటా ఈ జీవకోటి నిండి ఉంది. ఈ మొత్తము జల రూపంలో ఈ ప్రాణం అంతా నిండి ఉంది అని చెప్పి ఆ ప్రాణాన్ని, జీవిని అక్కడి నుంచి మనకి చూపిస్తారు. ఈ జలంలోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? అందుకనే మనం నీళ్ల చేతే మన కర్మలన్నిటినీ కూడా కరిష్యే అని చెప్పినప్పుడు వదిలిపెట్టేది, మొత్తం పూర్తి చేసేది అదే. ఆ నీళ్లను ఎక్కడ వదిలిపెడుతున్నాం? ఈ నీళ్లలోకి ఎక్కడి నుంచి వచ్చాము అంటే సూర్యనారాయణమూర్తి తన కిరణాలని పంపించి సముద్రము లోపల ఏది యోగ్యమైనటువంటి జీవజాలము ఇప్పుడు ఉద్భవించాల్సింది ఉందో తన కర్మ ద్వారా ఆ నీళ్లని మేఘంగా తీసుకొని వెళ్ళి, అంటే అగ్ని ద్వారా, సూర్యుడి యొక్క అగ్ని కిరణాల ద్వారా సముద్రం
సముద్రం లోపల ఉండేటటువంటి బడబాగ్ని ద్వారా, ఈ అగ్నుల ద్వారా ఈ మొత్తము జీవము ఉత్పత్తమై ఆ జీవము మొత్తము మేఘం కింద మారుతోంది. అంటే ముందు అగ్ని కిరణాల్లో ఉన్నాం, సౌర కిరణాల్లో. అందుకనే సూర్యుడి కిరణాలు కనుక లేకపోతే మీకు ఈ రోగాలు ఉన్నాయండి, ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయి అని వాళ్ళ డాక్టర్లందరూ లేని రోగాలు మనకి చెప్పడానికి ముఖ్య కారణము సూర్యుడి యొక్క కిరణాల్లో సక్రమంగా మనం ఉండకపోవటము, గాలిని సక్రమంగా మనం ఉంచుకోకపోవటము, ఇవన్నీ మూల కారణాలే. కాబట్టి జలము సక్రమంగా లేకపోవటము, వాటిని ఎంత గౌరవంగా, ఎంత మడిగా, ఎంత సంప్రదాయంగా, ఎంత పద్ధతిగా ఉంచుకోవాలో వాటిని ఉంచుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవించడం వల్ల మన లోపల ఇన్ని మార్పులు, ఇన్ని రోగాలు రావడానికి మూల కారణమవుతోంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం మనం? అగ్ని నుంచి వచ్చాం. ఈ అగ్నికి ఎక్కడి నుంచి వచ్చాము? ఒకవేళ గాలి లేకుండా మీరు దీపారాధన పెట్టి చూడండి, దాని మీద మొత్తం మూసేసేయండి, వెంటనే కొండెక్కుతుంది. దీపము వెంటనే కొండెక్కుతుంది. అంటే గాలి లేకపోతే దీపం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు దీపంలోకి మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఈ అగ్నుల్లోకి గాలి నుంచి వచ్చాం. గాలి లేకపోతే అగ్ని లేదు కాబట్టి వాయువు నుంచి వచ్చాం. ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఖాళీ స్థలం లేకపోతే వాయువు వీచగలదా? ఆకాశము, అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశము అంటారు. ఆకాశం అంటే ఇప్పుడు ఒక ఇది ఉంది, దీంట్లో నీళ్లు నేను తీసేశాను అనుకోండి, లోపల ఉన్న ఖాళీనే ఆకాశం అంటారు. ఆకాశం అంటే స్పేస్, ఖాళీ, అవకాశం ఇచ్చేది. అలా అవకాశం ఇచ్చేటటువంటి ఈ మొత్తము ఏదైతే ఉందో దీన్నంతా ఆకాశము అన్నారు. ఇప్పుడు నా చుట్టూతో చాలా ఆకాశం ఉంది, చాలా సామాన్లు నేను పెట్టచ్చు. ఈ సామాన్ల ఖాళీ ఉండేదాన్ని ఆకాశము అంటారు. ఆకాశం లేకపోతే గాలి తిరగలేదుగా. ఇప్పుడు ఆ గోడ మధ్యలో గాలి తిరుగుతుందా? పోయి తిరగలేదు కదా. కాబట్టి గాలి తిరగాలి అంటే దానికి ఏమవసరం? ఆకాశం అవసరం. అంటే ఆకాశంలో ఉన్నాం. ఈ ఆకాశానికి మూలం ఎవరు? పరమాత్మ. పరమాత్మ నుంచి మనం వచ్చాము. వచ్చిన తర్వాత ఈ మానవ శరీరాన్ని మళ్ళీ పరమాత్మలో పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత పరబ్రహ్మ తత్వంలోకి చేరడానికి దీన్ని వాడుకోవాలి. కానీ వృధాగా మళ్ళీ ఈ ఇంద్రియాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ లాలసత్వాలు దీంట్లో పడి అంత మహత్తరమైన పరమ లక్ష్యాన్ని మనం వదిలిపెడుతున్నాం. అది గనక వదిలిపెడితే ఆహార నిద్ర భయమైథునాని, ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవి చిన్న చిన్న పురుగులు కూడా చేస్తూనే ఉన్నాయి కదా. ఈ పురుగు జన్మ చాలు మనకి. ఇంత మహత్తరమైన మానవ జన్మ అవసరమా? అవసరం లేదు కదా. ఇంత గొప్ప మానవ జన్మ దేనికి? అవి ఇళ్ళు కట్టుకుంటున్నాయి, అవి సంసారం చేస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, అవి అన్నం తింటున్నాయి, అవి తిరుగుతున్నాయి, అవి అన్ని భోగలాలసాలు చూస్తున్నాయి, వాటికి సాధ్యమైనంత చూస్తున్నాయి. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ఆహార, నిద్ర, భయ, మైథునాని ఈ నాలుగిటి కోసము అయితే ఇంత మహత్తరమైన మానవ శరీరము అక్కర్లేదు అని మనకి స్పష్టముగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ మానవ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. మళ్ళీ పరమాత్మని చేరితే మోక్షం. అలా కాకుండా భౌతికమైనటువంటి మాయలో, భౌతికమైనటువంటి కోరికలలో, భౌతికమైనటువంటి ఆశలలో, భౌతికమైనటువంటి తాపత్రయాలలో, భౌతికమైనటువంటి మోహాలలో, భౌతికమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులలో వీటిల్లో పడి కొట్టుకుంటే మళ్ళీ ఇది పరమాత్మని చేరడానికి అదే ఒక అడ్డుదారి అవుతుంది. దాని అడ్డుదారి కింద ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఖచ్చితముగా మనం తెలుసుకోవాల్సింది ఎలా ఈ శరీరాన్ని పరమాత్మలో చేరడానికి యోగ్యమైనటువంటి దాని కింద మనం యోగ్యముగా ఉంచుకోవాలి అనే విషయాన్ని మర్చిపోకుండా మనం అందరము కూడా తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మలో చేరడానికి ఏమిటి? ఇదే మనకి వేదం చెప్పింది. నేను చెప్తున్న మాట కాదు ఇప్పుడు ఈ వర్ణన అంతా. వేదములో ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. అన్నము నుంచి పురుషుడు వచ్చాడు. అన్నము ఓషధుల నుంచి వచ్చింది. ఓషధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుంచి వచ్చినాయి. జలము, అంతకి పైన అగ్ని, దానిపైన వాయువు, దానిపైన ఆకాశము, మూలము పరమాత్మ. ఇది వేదం చెప్తోంది. ఇంత గొప్పగా చెప్పేటటువంటి మతము గాని, ఇంత గొప్పగా చెప్పేటటువంటి ధర్మము గాని ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. మనము తరించడానికి మనం ఎంత సుకృతం చేసుకున్నామో, ఎంత జన్మాంతర పుణ్యం చేసుకున్నామో, ఇలాంటి మహత్తర ధర్మాన్ని బోధించగలిగేటటువంటి మతములో మనం ఉద్భవించాం. గర్వంగా చెప్పుకోవాలి. నిత్య నిరంతరము భగవన్ నామాన్ని చెయ్యండి. భగవన్ నామము చేస్తే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి ఎవడికి ఉందో వాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము నిలుస్తుంది. చిత్తశుద్ధి లేనటువంటి వాడికి జ్ఞానం వచ్చిన
చేసినా వాడి మనస్సులో జ్ఞానము నిలువదు. చిల్లి ఉన్నటువంటి పాత్రలో ఎలా మీరు ఆహార పదార్థమో నీళ్ళో ఏదైనా పెడితే కింద పడిపోతుందో, చిత్తశుద్ధి లేనటువంటి శరీరము ఏదైతే మనస్సు ఉందో దాంట్లో ఎంత మహత్తరమైన విషయాలని తీసుకెళ్ళి మనం పెట్టినా అవన్నీ జారిపోతాయి. కాబట్టి చిత్తశుద్ధి ఉన్నటువంటి పాత్ర చాలా ప్రధానం. నేను అందుకనే ఎక్కడైనా ఉపన్యాసం చెప్తే జనం ఎంతమంది ఉన్నారు అని చూడను. జనం ఉంటే జనానికి చెప్తాం, లేకపోతే జనార్దనుడికి చెప్పుకుంటాం. కాబట్టి మనం చెప్పుకోవాల్సినటువంటిది ధర్మమే తప్ప ఎంతమంది ఉన్నారు అని చూసుకోవాల్సిన పనే ఉంది. నాకు జనమే కావాలి, నేను జనాన్నే చూడాలి అంటే రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్లో, సినిమా హాల్లలో జనం కనిపించరా? ఎందుకు అమృతాంజనం? మనకి ఎవరు యోగ్యమైనటువంటి పాత్రో అలాంటి వాళ్ళు మాత్రమే మనకు అవసరము. అలాంటి యోగ్యమై తపన ఉండి ఎవరు ఆ పరమాత్మని చేరాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా సరిపోతుంది. భగవద్గీత కృష్ణ పరమాత్మ కురు సైన్యం మొత్తం 18 అక్షౌహిణీలు ఉన్నాయా లేదా? అందరూ నా మాట వింటున్నారా లేదా? అందరూ స్టడీ, ఇదిగో నేను మైకులు పెట్టాను జాగ్రత్తగా వినండి అని చెప్పలేదు. ఒక్కడైనటువంటి అర్జునుడు అక్కడ ఉండగా మిగతా అందరికీ కూడా మాయ పొరగమ్మిచ్చి కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పి తద్వారా భవిష్యత్తులో ఎవరు యోగ్యులో వాళ్ళందరికీ ఈ విద్య చేరుగాక అని యోగ్యులైన వాళ్ళకి అందించాలనే చూశారు. కానీ సంఖ్య ఎంత పెద్దగా నా మాట వింటోంది అనేది చూసేటటువంటి వాళ్ళు ఎప్పుడూ ప్రవచనకర్తలు కాదు. ప్రవచనకర్త ఎవడయ్యా అంటే తపించేటటువంటి వాళ్ళు ఎవరున్నారో, ఎవరికి యోగ్యత ఉందో, ఎవరి లోపల చిత్తశుద్ధి ఉందో అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు దొరికినా చాలు అని చెప్పేటటువంటి వాడు, తాను ఆచరిస్తూ ఇతరులకు చెప్పేటటువంటి వాడు మాత్రమే స్వాధ్యాయ ప్రవచనేచ. నా దృష్టిలో నిజమైనటువంటి గురువు ప్రవచనకర్త అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కాబట్టి అలాంటి ఒక మహత్తరమైనటువంటి స్థితి ఈ శరీరానికి. ఇంత చెప్పుకున్నాం కదా, ఇంత కష్టం మీద మనం ఉద్భవించాము అని. తుదిశ్వాస వదిలిపెట్టేనాడు ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా ఈ మహత్తరమైన మానవ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో దాంట్లోకి పోవాలి. తుదిశ్వాస వదిలిపెట్టేనాడు ఏం కాపాడుతుంది? ఇంత డబ్బు సంపాదించాడు, కాపాడుతుందా? పోని డబ్బు పక్కన పెడదాం. రెండోది ఏమిటి? ధర్మ అర్థ కామ. కామానికి వద్దాం. ఈ కామములో ఒక్క క్షణం మనం గనక ఆలోచిస్తే, కొంచెం శ్రద్ధ పెట్టి గనక మనం దాని మీద దృష్టి పెట్టి గనక మనం చూస్తే ఏమిటి కామము అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు 2వ శ్లోకంలో చక్కగా చెప్తారు. నారీస్తన భరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాం సవసాది వికారం మనసి విచింతయ వారం వారం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చెప్పండి అమ్మా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందా అని పెద్దగా అంటానికి మొహమాట పడద్దమ్మా, ఏం పర్వాలేదు. ఇప్పుడు గోవిందా అనకపోయినా ఏదో ఒకనాడు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపే గోవిందా అనేవాడు అదృష్టవంతుడు. గోవిందా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఇక్కడ మనకేం చెప్తున్నారు శంకర్లు అంటే, నారీ స్తనభర నాభీ దేశం. ఇది పురుషులైతే స్త్రీలకు పెట్టుకోండి, స్త్రీలైతే పురుషులకు పెట్టుకోండి. ఇరువురికి ఇది యోగ్యమైనటువంటిదే. ఎందుకంటే వైరాగ్యము లేకుండా కామము యొక్క పొరలు కమ్మి కళ్ళల్లో పెట్టుకున్నటువంటి వాడికి ఎంత విద్య చెప్పినా వృధానే. ఇది ఎట్టి పరిస్థితుల్లో నిలిచేటటువంటి అవకాశం లేదు. అందుకని వేదాంతం చదువుకుండేవాడు ముందు భజగోవింద స్తోత్రాలను చదువుకోవాలి. అది చదువుకుంటే అది కనుక వాడి మనస్సుకి పడితే ఆ తర్వాత
తర్వాత మహత్తరమైనటువంటి ఆత్మతత్వం వాడికి ఎక్కుతుంది తప్ప ఈ లోపల ప్రయత్నించేటటువంటి వాడికి ఆత్మతత్వం ఎక్కేటటువంటి అవకాశము లేదు, అర్థమయ్యే అవకాశము లేదు. ఒక చిన్న కథ చెప్పి ఈ స్తోత్రం దగ్గరికి వస్తాను. ఈ కథ ఎందుకు చెప్తున్నాను అనేది స్తోత్రం అయిపోయాక మీకు అర్థమవుతుంది. ఈ కథలో ప్రత్యేకత ఏమిటి అంటే, పాపం ఒక బాగా డబ్బున్నటువంటి షావుకారు ఒకానొక సందర్భంలో అడవిలో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక మహాయోగి బాగా చిన్న గోచిగుడ్డ కట్టుకొని ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చొని ఉన్న ఆయన్ని చూసి, అయ్యా నాకు ఏదైనా మీరు ఉపదేశాన్ని ఇవ్వాలి అన్నారు. ఇప్పుడు కాదు తర్వాత రావయ్యా అన్నాడు. ఓ 2 నెలలు ఆగాడు, మళ్ళీ వచ్చాడు. ఉపదేశం అన్నాడు. ఇంకా సాగిరాపో అన్నాడు. మళ్ళీ 2 నెలలు ఆగాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇంకా సాగి 3 నెలలకు రా అన్నాడు. 4 నెలలకు రా అన్నాడు. ఈ వ్యాపారి కదా, ఇతని సహనం చచ్చిపోయింది. అప్పటికే ఓ 20 సార్లు తిరిగాడు. ఇక సహనం చచ్చిపోయి, నాకు వయసు పెరుగుతోంది, నీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీరా 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 అని చెప్తున్నావు, అలా కాదు అని చచ్చేట్టు తిట్టాడు. స్వామివారి, నా జీవితం నాశనం చేసావయ్యా, నీ వెనకాల పడి తిరగడంతో నాకు ఇప్పటికి ఒక్క ఉపదేశం చేయలేదు, నువ్వు నాకు ఒక్క విషయం చెప్పలేదు, ఊరికినే నన్ను ఇన్నిసార్లు తిట్టుకున్నావు అని రకరకాల మాటలు కోపం తట్టుకోలేక అన్నాడు. ఆ అన్ని తిట్లు తిట్టిన తర్వాత ఆ యోగి ఒక మాట అన్నాడు, సరే ఇదంతా పక్కన పెట్టయ్యా, రేపు భిక్షకి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను నేను, రేపు భిక్షకి నాకు రాగానే నాకు అక్కడ భోజనం పెట్టే ఏర్పాటు చెయ్యండి అని చెప్పాడు. సరే భిక్షకి వస్తా అన్నాడు కదా యోగి, ఎందుకు కాదనాలి, ఈ రూపంలో అయినా ఇంటికి వచ్చి నేను తిట్టినందుకు సిగ్గుతోటైనా నాకు మంత్రం చెప్పకపోతాడా, చెప్తాడులే అనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళాడు. ఏర్పాట్లన్నీ భార్యతోటి చెప్పి రకరకాలైనటువంటి పదార్థాలు చేయించాడు. ఈ యోగి ఏం చేశాడయ్యా అంటే, ఈ యోగి ఒక చక్కగా ఎప్పుడైనా వాళ్ళ రాచిప్ప చేతిలో ఉంటుంది, బ్రహ్మాండంగా సంచి జోలెలో వేసుకున్నాడు. వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వాళ్ళు వడ్డనకు ఒక ఇస్తరు వేస్తే, విస్తరు వేయొద్దమ్మా, నా చిప్పలో తింటాం తప్ప నేను ఇప్పటిదాకా ఎప్పుడు బయట తిన్నది లేదు, ఈ చిప్ప కూడే నాకు గతి, ఈ చిప్పలోనే నేను తింటాను అని ఆ చిప్పని తీసి రాచిప్పని బయట పెట్టాడు. పెట్టేటప్పటికి ఆ చిప్ప నిండా ఇసుక ఉంది. ఇసుక ఉంటే వడ్డించమన్నాడు. ఆ వడ్డించమంటే, నేను వడ్డించను, అందులో ఇసుక ఉంది, నేను వడ్డించిన పదార్థాలన్నీ సర్వనాశనం అవుతాయి, నేను లేదు దీన్ని శుభ్రంగా కడిగి నేనైనా కడిగి తెస్తాను, లేదు నువ్వైనా కడుక్కొని తెచ్చుకో, తప్ప దీంట్లో నేను అన్నం పెట్టను, నాకు మహాపాపం వస్తుంది అన్నాడు. అదేమిట్రా, నేను వడ్డించమని అడుగుతున్నాను కదా, నేను వడ్డించమని అడిగితే ఇసుక ఉంటే నీకెందుకు, మట్టి ఉంటే నీకెందుకు, నీ ఇష్టం వచ్చినట్టు వడ్డించవచ్చు కదా, సమస్యే లేదు. నేను వండిన పదార్థాల్లో ఇసుక గనక తాకితే, ఆ ఇసుక తిని నువ్వు గనక పోతే నాకే ఆ పాపం అంతా తగులుతుంది, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో వడ్డన చెయ్యను అని స్పష్టంగా చెప్పాడు. చెప్పేటప్పటికీ, ఓరి నిన్నగాక మొన్న నువ్వు అన్ని పదార్థాలు తీసుకొని సంపాదించుకొని తెచ్చిపెట్టుకొని ఇవాళ వండి, ఆ వండినటువంటిది నాకు మట్టితోటున్న ఒక పాత్రలో పెట్టడానికే ఇంత ఇబ్బంది పడుతున్నావే, మహత్తరమైన తపస్సును ఆచరించి నిత్యము నా శరీరంతో అనేకమైనటువంటి దర్శనాలు నేను చేసుకొని అంత తపస్సు చేసి సాధించినటువంటి మంత్రాన్ని కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యగ్రస్తుడివై దాంట్లో పడి చిత్తశాంతి లేకుండా కేవలం ఏదో నేను పోయి ఆ సాధువు దగ్గర చెప్పించుకున్నాను అనే పేరు బయట నలుగురిలో చెప్పుకోవడానికి నువ్వు నా దగ్గరకు వచ్చి మంత్రం అడిగావు. నీ లోపల అంత చిత్తశుద్ధి, అంత పవిత్రమైనటువంటి పాత్ర ఉంటే నేను ఎప్పుడో చెప్పేవాడిని. ఇసుక ఎలా అయితే మీకు ఉండగా నువ్వు అన్నం పెట్టను, నీ పాత్ర పాడైపోతుందన్నావో, నీ లోపల కల్మషం ఉండగా మంత్రము అనేటటువంటిది నీలో నేను నాటను. ఒక చెట్టు నాటాలి అంటే యోగ్యమైనటువంటి భూమి ఉండాలి. బూడిదలో నాటితే ఏమిటి లాభం లేదు, తీసుకొని వెళ్ళిపోయి వృధాగా ఎక్కడా పనికిరానటువంటి స్పాంజిలోనో ఇంకో దేంట్లోనో నాటితే రాదు కదా. దానికి యోగ్యమైనటువంటి భూమి ఉండాలి. ఒక మంత్రము గురువు చెప్పాలన్నా యోగ్యమైనటువంటి స్థితి ఎదుటివాడికి ఉండాలయ్యా, అప్పటిదాకా చెప్పలేరు అని స్పష్టంగా చెప్పారు. అప్పుడు అతనికి అర్థమై సాష్టాంగం చేసి, ఈ ధనాన్ని నేను పట్టుకొని ఇక్కడే కూర్చొని దీని గురించి ఆలోచిస్తూ అసలుదైనటువంటి ఆ తత్వాన్ని వదిలిపెడుతున్నాను అని అనేక విధాల జ్ఞానం విన్నవాడై అప్పుడు పరమాత్మ యొక్క చింతనలో వెనక్కి వెళ్ళి అప్పుడు గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది తాను తపస్సుని ఆచరించడం మొదలుపెట్టాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, వైరాగ్యము అనేటటువంటిది ఎవడికి ఒంటికి పట్టదో, ఎవడికి అనిత్యమైనటువంటి ఈ ప్రపంచం మీద విరక్తి అనే
అనేటటువంటిది ఉండదో, ఈ సుఖాల మీదే ధ్యాస ఉంటుందో, ఈ సుఖాలనే నిత్య నిరంతరము ఆలోచిస్తూ ఉంటాడో, ఈ సుఖాల కోసమే పరితపిస్తూ ఉంటాడో, అలాంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞానము అబ్బేటటువంటి అవకాశము లేదు. చిల్లి పాత్రలో పోసినట్టే. కాబట్టి అందుకనే ఇక్కడ మన దగ్గర పురాణం వినేటప్పుడు కూడా చాలా మంది ఓహో అంతా నిజమే కదా, ఇదే సత్యము, ఏముంది అనవసరంగా వృధా అని చెప్పి రకరకాలుగా ఇక్కడ అనుకున్నా, నాకు తెలియని అంశం కాదు, మీకు తెలియని అంశం కాదు. గేటు దాటి అడుగు బయట పెట్టంగానే ఎలా అయితే పడుకొని నేను చాలా బుద్ధిగా అని కుక్క అనుకుంటుందట, అది లేచి ఒక్కసారి తోక ఇలా చలపంగానే మళ్ళీ దాని పనులన్నీ ఎలా మొదలు పెడుతుందో, అలా పురాణాదులు విన్నప్పుడు కానీ మనకి 3 రకాలైనటువంటి వైరాగ్యాలు పెద్దలు చెప్పారు. ఆ 3 రకాలైనటువంటి వైరాగ్యాలు, పురాణ వైరాగ్య, ప్రసూతి వైరాగ్య, శ్మశాన వైరాగ్యాలని 3 రకాలు. ప్రసూతిలో కూడా పాపం తల్లి అనుకుంటుంది, చిచ్చి ఇట్లాంటి పాపిష్టి పని ఇంకెప్పుడు చేయకూడదు, ఇంత కష్టం ఏమిటి, ఎవడికి కావాలి ఇవన్నీ, తలకాయ నొప్పి ఏమిటి, ఈ బాధ ఏమిటి, ఈ కష్టం ఏమిటి అని అనుకుంటుంది. మళ్ళీ యథాతథం మామూలే, అంతా నిత్యము మనకి నడుస్తూనే ఉంటుంది. అదే ప్రపంచము. ఇంకొకటి శ్మశాన వైరాగ్యం. ఈ శ్మశానానికి వెళ్ళినప్పుడు పాపం ఎవడో ఊర్లో పెద్దవాడు వాడు, అరే నిన్నటి దాకా ఇంత గొప్పగా బతికినవాడు, వీడిది వాడది, ఎవడైనా సరే ఇంతే కదా, ఇందులో పడి కొట్టుకుపోవాల్సిందే కదా అని ఎక్కడ లేని వైరాగ్యం శ్మశానానికి వెళ్ళంగానే వస్తుంది. ఒక్కసారి ఆ శ్మశానం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాడి 10వ రోజు కూడా పూర్తి కాదు, మొదటి రోజే సాయంత్రం మళ్ళీ అక్కడ తగలబెట్టి రాగానే ఇంట్లో మొదలు పెడుతూనే ఉంటాడు వీడు. అవసరమైన అరుపులు, కేకలు, తిట్లు, వాడే మొత్తం ప్రపంచంలో ఉన్న కార్యక్రమం అంతా వాడొక్కడే చేస్తున్నటువంటి భావన తీసుకొని తన లోపల ఉండేటటువంటి ఆ శ్మశానంలో ఉన్నటువంటి స్థితిని అలా కోల్పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి అనుమానం లేదు. పురాణం విన్న వాళ్ళు కూడా అంతే, చక్కగా నమ్మకంగా అనుకుంటారు, అబ్బే అస్సలు మనం ఇలాంటి వృధా పనులు చేయకూడదు, మనం చాలా ఇదిగా ఉండాలి. మళ్ళీ 7ంటికి వెళ్ళంగానే టీవీ పెడితే ఓ సీరియల్ వస్తుంది, అయిపోయింది, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, ఇదంతా పోయింది కొట్టుకొని. అక్కడ మనకి మళ్ళీ మొదలవుతుంది. కాదు, ఎవరి లోపల ఆ విత్తనము తీవ్రంగా నాటుకొని ఉంటుందో, ఎవరి లోపల ఆ పరమాత్మని చేరాలి అనేటటువంటి కసి ఉంటుందో, అలాంటి వాళ్ళు మాత్రమే తరిస్తారు. అంత స్థితిలో మన యొక్క మనస్సుని మనం నిలబెట్టుకొని ఉండగలిగితేనే వేదాంతము. లేకపోతే ఏముంది, ఆ ప్రయత్నం చేస్తే వచ్చే జన్మకి బలపడచ్చేమో, ఈ జన్మకు కాకపోతే భాగవతం 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 అంటే కనీసం వచ్చే జన్మకి బాగా అవుతాం. కాబట్టి అలా ఏమైనా ఇలాంటివి వింటే వచ్చే జన్మకి బాగా అవుతామేమో, కానీ తపన లేనటువంటి వాడు, తీవ్రత లేనటువంటి వాడు ఈ ప్రపంచంలో ఏదీ సాధించలేడు. చిన్న భౌతిక వస్తువులకే తపన తీవ్రత ఉండాలంటే ఆత్మ వస్తువుని, నీ స్వస్వరూపానుసంధానాన్ని చెయ్యాలి అంటే ఎంత తపస్సు చెయ్యాలి, కఠినమైనటువంటి తపస్సుని ఆచరించాలి, మాయని తీసేసేయాలి. ఒక శిల్పంలో అనవసరంగా పైన ఉన్న రాయిని తీస్తే విగ్రహం ఎలా వస్తుందో, వృధాగా మన లోపల ఉండే సత్యాన్ని కప్పుతున్నటువంటి మాయ పొరని పక్కకి తొలగించుకోవడము అనే దానికి తపస్సు చాలా అవసరము. కాబట్టి అది చాలా అవసరం. అందుకనే స్పష్టంగా చెప్తున్నారు, నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం. స్త్రీల యొక్క నాభీ ప్రదేశాన్ని, ఇతరమైనటువంటి ప్రదేశాలని చూస్తే ఎక్కడ లేనటువంటి మోహావేశాలు వస్తున్నాయి కదయ్యా. ఒక్కసారి ఆలోచించు. ఏ తన్ మాంస అవసాది వికారం, అక్కడ మాంసము, చీము, నెత్తురు, మజ్జ, ఎముకలు, ఇవి కాకుండా వెంట్రుకలు, గోళ్ళు, వీటిల్లో ఏ ఒక్కటి విడిగా తీసిచ్చినా నువ్వు ఆస్వాదించగలవా? ఏ ఒక్కటి విడిగా ఇస్తే నువ్వు ఆస్వాదించలేవు. అనేకమైనటువంటి దరిద్రాలన్నిటినీ లోపల పెట్టి చర్మము అనేటటువంటి ఒక్కదాంతోటి కప్పితే ఎక్కడ లేనటువంటి సుఖాన్ని నువ్వు ఆస్వాదిస్తూ లోపల ఉన్నదంతా మర్చిపోయి చర్మాన్నే చూస్తూ ఆ చర్మ సౌందర్యం వెనకాల పడిపోతున్నావే. ఏమీ లేదయ్యా, ఇదంతా మిథ్య. కొంతకాలం మాత్రమే ఇది నిలిచి ఉంటుంది. ఇది శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని మనకు కలిగించదు. ఎందుకు? సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. తుది శ్వాస వదిలేటప్పుడు 100 మంది స్త్రీలతోటి నువ్వు ఉన్నా, 100 మంది పురుషులతోటి నువ్వు ఉన్నా, ఆ తుది శ్వాస వదిలేటప్పుడు ఏ ఒక్క స్త్రీ కానీ ఏ ఒక్క పురుషుడు కానీ మనల్ని కాపాడలేడు. ఇది నిస్సంకోచమైనటువంటి విషయము. కాబట్టి ఎవరూ కాపాడలేనటువంటి అలాంటి స్థితి గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఆ స్థితిలో కూడా మన వెంట ఉండేవాడు ఎవడు?
ఉండేది రాముడొక్కడే ఊరక చెడిపోకు మనస, రాముడు తప్ప ఇంకెవరూ లేరు, గోవిందుడు తప్ప ఇంకెవరూ లేరు. ఇవన్నీ ఏమిటి అనే తర్వాత చెప్పుకుందాం. ఒక్క శివుడు తప్ప ఇంకెవరూ లేరు. ఈ శివుడు ఏమిటి, రాముడు ఏమిటి, గోవిందుడు ఏమిటి, ఇవన్నీ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. కాబట్టి గోవింద నామస్మరణ చేసుకో, అది నీ వెంట ఉంటుంది, అది నిన్ను కాపాడుతుంది, నీకు చిత్తశుద్ధినిస్తుంది, నిన్ను ఆ పరమాత్మ దగ్గరికి సన్నిహితంగా తీసుకొని వెళ్తుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి ఒక్కొక్క వాహనం కావాలి కదా. నీకు బ్రహ్మానందము అనే స్థితి కావాలి అంటే గోవిందనామము అనేటటువంటిది వాహనము. ఈ గోవిందనామం అనేటటువంటి వాహనము నీ నోటి ద్వారా అంటూ వెళ్తూ ఉంటే దాని మీదే నీ మనస్సు ప్రయాణం చేస్తుంది. నీ మనస్సు గోవిందనామం మీద ప్రయాణం చేసిందా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆ పరమాత్మని చేరతావు. దాని మీద కాకుండా ఇతరమైనటువంటి దాని మీద నువ్వు ఏదైనా ప్రయాణం చేసావా కఠినముగా కఠోరముగా ఉంటుంది. ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళాలంటే మోకాళ్ళ మీద వెళ్తే దుర్లభము, విమానంలో వెళ్తే వేగంగా చేరతాము. విమానము లాంటిదే గోవిందనామము. కాబట్టి ఈ గోవిందనామాన్ని నువ్వు మర్చిపోకు. దీనికి ఒక అద్భుతమైన విషయం చెప్తారు. ఏమిటి కామము అనే విషయం మనకు తెలియడం కోసం ఓ చక్కటి కథ చెప్తారు. ఒకానొక సందర్భంలో మహాకాముకుడైనటువంటి ఒక రాజు ఉండేవాడు. వాడు మహాకామి. ఎక్కడ ఏ స్త్రీ కనిపించినా కొంచెము అందంగా ఉంటే చెరబట్టి వాడు ఆనందాన్ని అనుభవించి ఆస్వాదించాలనే ప్రయత్నంలో ఉండేవాడు. అంత మహాకామి వాడు. అలాంటి కామము కలిగినటువంటి ఆ రాజు ఒకానొక సందర్భంలో తన మెట్ల మీదకెక్కి పైన మేడ మీద నిల్చున్నాడు. కోట మీద నిల్చొని చూస్తే కొద్ది దూరంలో ఒక అద్భుతమైనటువంటి ఇల్లు ఉంది. ఒక వర్తకుడిది, ఒక వైశ్యుడి ఇల్లు. ఆ వైశ్యుడి కుమార్తె పైన నిల్చొని ఉంది. నిల్చొని ఉంటే ఓరి ఇంత అందమైనటువంటి స్త్రీ నా కోట పక్కన పెట్టుకొని నేను ఈ అమ్మాయిని చూడకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నానే. నిజమే కదా మన పూర్వీకులు చెప్పినటువంటి సామెత, దీపము చుట్టూ వెలుతురుండదు. దీపము చుట్టూ ఎప్పుడు వెలుతురుండదు, నీడ అనే ఒక పొర కమ్మి ఉంటుంది. నా కోట పక్కన ఉన్నటువంటి అమ్మాయిని నేను చూడలేదు అంటే ఈ సామెత నిజమే, నేను ఒప్పుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయిని తక్షణమే తీసుకురండి అని భటుల్ని పంపించాడు. ఈ భటులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా రాజుగారు ఇలా సెలవిచ్చారు, వారు మేడ మీద ఎవరో ఒక అమ్మాయిని చూశారట, ఆ అమ్మాయిని అతి వేగంగా శీఘ్రంగా తన వద్దకు తోడుకొని రమ్మని చెప్పారు అనేటప్పటికీ ఆ వైశ్యుడు ఒక్కసారి హతాశుడైపోయాడు. ఏమిటి ఇది, ఇంత కఠినం, ఇంత కష్టం నాకు ఎలా వచ్చింది, ఇంత ఇబ్బందికరమైనటువంటి నేను నిద్ర లేచి ఎవరి మొహం చూశాను, ఇలాంటి ఇబ్బంది నాకే రావాలా అని చాలా బాధపడి కంటెంబడి నీళ్లు పడి దాదాపు మూర్ఛకు వచ్చినంత స్థితిలో పడిపోయాడు. అది తెలుసుకున్నటువంటి అమ్మాయి ఉరుక్కుంటూ వచ్చింది. వచ్చి ఏమిటి నాన్న, ఏమిటి సమస్య, ఎందుకు ఇంత ఇబ్బంది పడి ఏడుస్తున్నారు అంటే, అమ్మా మన ఇవాళ చాలా దుర్దినము తల్లి, లేచిన వేళ ఎలాంటి దుర్మార్గమైన వేళో ఆ రాజు ఇలా నిన్ను చూసి రమ్మన్నాడట అంటే, ఓసి ఇంత దానికి మీరు అంత దిగాలు పడుతున్నారా నాన్నగారు, ఏమీ అక్కర్లేదు, ఒక్క వారం రోజులు ఆగి ఆ రాజు దగ్గరికి నా అంతటా నేనుగా వస్తాను అని చెప్పాను అని చెప్పండి అనేటప్పటికీ భటులు విన్నారా మాట. భటులు వెళ్ళి రాజుకు చెప్పారు, అయ్యా ఒక్క వారం రోజులు ఆగిన తర్వాత తనంతట తానే వస్తుందంటే, స్త్రీ తనంతట తాను వస్తుంది అంటే మనం కాదు అని ఎందుకు అనాలి. ఒక వారం రోజులు తన ఇబ్బంది ఏమిటో, ఏమి ఇబ్బంది అయినా అయ్యి ఉండొచ్చు, ఒక వారం ఆగడంలో నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ ఇంటి చుట్టూతా పహారా గాయండి, ఆ అమ్మాయి కానీ ఆ కుటుంబం కానీ బయటికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి మొత్తము చుట్టూతా పహారా పంపించి వారం రోజులకు ఆగడానికి సంసిద్ధమయ్యాడు. ఈ వారం రోజుల్లో ఆ స్త్రీ ఏం చేసింది అంటే, రోజు ఉప్పు నీళ్లు తాగటం, ఆముదం తాగటం. ఉప్పు నీళ్లు తాగేటప్పటికి విరోచనాలు అయ్యేవి. ఆ విరోచనాలు మొత్తము ఒక బంగారపు బిందెలో పట్టింది. ఈ మొత్తము ఆముదము తాగుతూ ఉంటే ఆముదంతో వచ్చేటటువంటి వాంతులు మొత్తాన్ని ఇంకొక బిందెలో పట్టిపెట్టింది. అలాగే 2 బిందెల్లో ఈ వారం రోజుల పాటు పట్టి పెడుతోంది. ఏమీ తినట్లేదు. ఏమీ తినకుండా ఒక వారం రోజులు వాంతులు విరోచనాలు అయ్యేటటువంటి వాళ్ళ మొహం చూస్తే ఎలా ఉంటుంది, మనం అందరం అంటూనే ఉంటాం దేభ్యపు మొహం వేసుకొని అని. అలా చాలా దారుణమైనటువంటి మొహం. అంత అందంగా ఉండే ఆమె కూడా అంత హీనంగా, చూడంగానే అబ్బా చీ అనిపించేటట్టుగా తయారై మొత్తము 2 బంగారపు బిందెల్ని వారమైంది అయ్యేటప్పటికి అక్కడే రాజు మొత్తము ఎడ్ల బండ్లని అన్నిటినీ, గుర్రపు బండ్లని, బగ్గీల్ని, మొత్తం సైనికుల్ని సిద్ధం చేశాడు. ఈ 2 బిందెల్ని తీసుకెళ్ళి బండిలో పెట్టింది. ఆమె వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి రథాన్ని ఎక్కింది.
రథంలో కూర్చుంది, రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్తే ఈ రాజు ఆమెను చూడంగానే, ఓరి వారం రోజుల క్రితం నేను చూసినటువంటిది దివ్య సుందరి, అద్భుతమైనటువంటి, అలా చూడంగానే మోహావేశాలు కలిగించేటటువంటి, కామోద్రేకత కలిగించేటటువంటి స్త్రీని చూశాను. ఇంత పనికి మాలినటువంటి మొహం ఒకసారి చూస్తే రెండోసారి చూడబుద్ధి కానటువంటి మొహంతో దీన్ని తీసుకొచ్చారేమిటి అంటే, స్వామి నేనే స్వామి, అయితే మీరు చూసిన అందాన్ని కూడా 2 బంగారపు బిందెల్లో పట్టి తెచ్చాను, ఆ అందం అంతా 2 బంగారపు బిందెల్లో ఉంది అని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆ 2 బిందెల్ని తెరిచి చూపిస్తే ఏముంది అందులో? మలము, తర్వాత ఆమె చేసుకున్నటువంటి వాంతులు, మొత్తము లోపల ఉండేటటువంటి లవణాలు అన్నీ పోతే మనిషి ఎలా ఉంటాడు అంటే, మనిషి అందం ఏమిటి, మనం చూస్తున్నటువంటి అందం ఏమిటి? లవణమయమై కేవలము అమేధ్యముతోటి నిండి ఉండడం వల్ల ప్రకాశముగా కనిపించేటటువంటి మొహాన్ని చూసి దానికి మనం మోహితులమైపోయి దాన్ని ఆలోచిస్తున్నాం. రాజా, ఇది కాదు శాశ్వతమైనటువంటి ఆనందము, పరమాత్మని పొందగలిగినటువంటి ఆనందము, పరమాత్మ చెంతకి చేరేటటువంటి ఆనందమే ఆనందము. అది ఆలోచించాలి కానీ వృధా అయినటువంటి ఈ శరీరము, దీని నుంచి వచ్చే ఆనందాన్ని ఎందుకు ఆలోచిస్తావు రాజా అంటే, అప్పటికప్పుడు జ్ఞానము కలిగి, ఆ రోజుల్లో కాస్త కొద్దో గొప్ప జ్ఞానం తొందరగా వచ్చేది కాబట్టి జ్ఞానము కలిగి ఆమె పాదాల మీద పడి తాను రాజ్యాన్ని కొడుకు కప్పజెప్పి తపస్సును ఆచరించుకోవడానికి అడవులకు వెళ్ళి తపస్సంపన్నుడై అక్కడ తపస్సును చేసుకున్నాడు. కాబట్టి ఈ కథలో మనకేం తెలుస్తోంది? అందము అనేటటువంటిది ఇది కాదు, ఎట్టి పరిస్థితుల్లో అయ్యేది కాదు. అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధం అశేషమద్భుతం కళేబరం మూత్ర పురీష భాజనం రమంతి మూఢాహ విరమంతి పండితాహ అని మనకు పెద్దలు చెప్తున్నారు కదా. ఇదంతా అమేధ్యము, క్రిములతోటి నిండి ఉండి, అనేకమైనటువంటి వాసనలతోటి కూడి ఉండి, రకరకాలైనటువంటి ఇబ్బందులు, పురీషాలతోటి మొత్తము నిండి ఉంది. కాబట్టి పురీషముతోటి ఉన్నటువంటి ఈ శరీరము రమంతి మూఢాహ, మూఢుడు తెలియక ఇదే నేను అని దీంతో రమిస్తూ ఉంటాడు. విరమంతి పండితాహ, పండితుడు నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం నేనైతే నా తండ్రి నేను ఇక్కడ పుట్టక ముందే, నా తల్లి గర్భంలోకి రాకముందు నా తండ్రి గర్భంలో ఉన్నాగా ఈ శరీరంతో ఉన్నానా? నేను ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరము నేను అనేటటువంటిది ఒక భ్రాంతి మాత్రమే, ఒక మాయ మాత్రమే. ఈ శరీరము నేను కాదు. నా తండ్రి ఒక కుక్క అయి, ఆ కుక్క గనక ఈ ఆహారాన్ని తింటే కుక్క శరీరం నాది అయ్యి ఉండేది, కానీ నేను కుక్కనయ్యి ఉండేవాడిని కాదు. నా శరీరము కుక్క శరీరం అయ్యి ఉండేది. అట్లాగే ఇది ఒక మానవ శరీరము నాకు లభించింది, అంతే కదా. ఈ శరీరాన్ని చూసుకొని నేను మోహబడి ఇది నేను ఇది నేను ఇది నేను ఇది నేను అని తపస్సు చేసుకుంటున్నాను. ఇది నా పేరు, ఇది నా పేరు, ఇది నా పేరు అని 11వ రోజు పుట్టినప్పుడు పేరు లేదు, 11వ రోజు పెట్టినటువంటి పేరును చూసుకొని, కడుపులో ఉన్నప్పుడు లేని పేరును చూసుకొని, ఆహార పదార్థంలో ఉన్నప్పుడు లేనటువంటి పేరును చూసి నీ పేరు నాది, ఈ శరీరం నాది, నేనిది అని రకరకాలైనటువంటి ఆలోచనలు భ్రమల్లోకి పోయి మనం జీవిస్తున్నాం. కానీ ఇది ఏది మనము కాదు, ఆ ఆత్మ వస్తువే మనము. అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ 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 జీవుడిగా అంశమాత్రంగా మారి ఇక్కడ గర్భంలోకి ప్రవేశించి ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నాం. మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత వెంటనే యమలోకానికి చేరాల్సిందే. చేరిన తర్వాత అక్కడ పాపకర్మాలని కొంత అనుభవించాల్సిందే. ఒక శరీరాన్ని ఆయన ఇస్తాడు. ఇప్పుడు చేసినటువంటి పాపాలన్నిటికీ పుణ్యాలన్నిటికీ కూడా లెక్క ఉండి తీరుతుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేసినటువంటి పాపము, చేసిన పాపము, చెడని పదార్థము చేరును నీ వెంట. కాబట్టి ఇది ఎప్పుడూ ఉండేదే. ఈ లోపు పుణ్యమైన కార్యక్రమాలు గనక చేసినట్లయితే అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి మన మీద ఎక్కువ ప్రేమ కాబట్టే శిక్ష వేస్తాడు. అదేమిటండి మా మీద ప్రేమ లేదా, భగవంతుడు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటే, మీకు చాలా ఇష్టమై 10,000 రూపాయల పట్టు చీర కొనుక్కొని వచ్చారు. అద్భుతమైనటువంటి లాల్చీ పైజామాలో, ధోతులో, ప్యాంటు చొక్కాలో మగవాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. బాగా 10,000 పెట్టి కొనుక్కొచ్చుకున్నారు, 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నారు. కొనుక్కొచ్చుకొని ఒకసారి కట్టారు. కట్టిన తర్వాత ఏం చేస్తారు? ఓ సబ్బు తీసుకొని, దాని మీద ఏదైనా మరక పడ్డదనుకోండి, ఓ సబ్బు తీసుకొని రుద్దుతారు. నిమ్మకాయ అవసరమైతే నిమ్మకాయ పెడతారు. ఆ మరక అక్కడ ఉంటే మీరు చూడలేరు. చిన్న మరక పడ్డ ఆ మరక ఎలా పోతుంది అని చూసి దాన్ని రకరకాలుగా బండకేసి బాది, తిప్పి, నలిపి, దాన్ని ఇబ్బంది పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆ చీర అంటే మీకు ప్రేమ లేదు కాబట్టే, ఆ బట్టలంటే మీకు ప్రేమ లేదు కాబట్టే, ఆ ప్యాంటు చొక్కా అంటే ప్రేమ లేదు కాబట్టే కాదు కదా. దాని మీద ప్రేమ ఉండడం వల్ల ఈ
జీవి మీద పరమాత్మకి ప్రేమ ఉండడం వల్ల ఈ మచ్చ ఉండడం పరమాత్మకి ఇష్టం లేదు కాబట్టి తీసుకెళ్ళి ఆ మచ్చ పోయిందాకా అవసరమైనటువంటి శిక్షని అక్కడ వేసి యోగ్యమైనటువంటి శరీరాన్ని మళ్ళీ మనకి ఇస్తారు. ఆ యోగ్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చినప్పుడు కొంత పాపకర్మ అక్కడ తీసేయబడుతుంది, తీసి కొంత జ్ఞానాన్ని ఇస్తారు. మన లోపల ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటే ఇక మీదట అక్కడికి వెళ్లాల్సింది రావాల్సింది అనేటటువంటి స్థితి లేని పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మ లోకము అనేటటువంటిది పరమాత్మ ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. అక్కడికి చేరేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకోసమే మనం బట్టల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నామో అలా ఈ శరీరముతో చేసినటువంటి దోషాల వల్ల మనస్సుకి పట్టినటువంటి మురికిని, బుద్ధికి పుట్టినటువంటి మురికిని ఈ జీవుడికి అంటించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దాన్ని అక్కడికి తొలగించి ఆ జీవిని శుద్ధంగా మళ్ళీ ఇంకొక రూపంతో భూమి మీదకి పంపించి ఆ మిగిలిన కొద్దిపాటి కర్మని ఇక్కడ ఉంచుతారు. ఈ కొద్ది కర్మ వల్లే ఇంత మహత్తరమైన మానవ జన్మ మనకి లభించింది కాబట్టి దీన్ని సార్థకం చేసుకోవాలి. కానీ కామముతోటి మనం వెళ్తే అంతకుముందు మనం వెళ్ళినటువంటి 100 మంది స్త్రీలైనా పురుషులైనా తుది శ్వాస వదిలిపెట్టే నాడు మనల్ని కాపాడేవాడు ఎవ్వడూ లేడు. గోవిందుడు తప్ప ఇంకొకడు లేడు. గోవిందా 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 అని చెప్తూ చక్కగా కామము అనేటటువంటి దాన్ని నిరసించారు స్వామివారు. ఈ కామము అనేటటువంటిది అంత దుర్మార్గమైనటువంటిది. ఇది కూడా నిన్ను ప్రలోభపెట్టి నీ బుద్ధిని సత్యం వైపు పోనీయకుండా కుంచితమైనటువంటి స్థితిలో పెడుతుంది. అందుకనే కామములో ఉండేటటువంటి వాడు ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలో ఎంతో ఎదిగిన వాడు కూడా కామి ఒక స్త్రీ దగ్గరకో పురుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు వాళ్ళకి కూడా తెలియనంత అజ్ఞాన స్థితిలో ఉంటాయి, అజ్ఞాన భరితమయ్యి ఉంటాయి. కాబట్టి తన బుద్ధిని ఎప్పుడు ప్రచోదనం చేసుకొని మనిషి ఉంటాడో అప్పుడు వాడు సిద్ధిని సాధిస్తాడు. అప్పుడు వాడు ఆ మోక్షము ఆ పరమాత్మ వైపు ప్రయాణం చేయడానికి యోగ్యుడవుతాడు. ఇది మనమందరం ఖచ్చితంగా మనస్సులో పెట్టుకోవాల్సినటువంటి అంశము. ఆ తర్వాత 3వ మాట చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఇది చాలా చక్కగా చెప్తారు. అందరూ అనండమ్మా. నలిని దళగత జలమతి తరళం తత్వత్ జీవితం అతిశయ చపలం విద్యువ్యాధ్యభి మానగ్రస్తం లోకం శోక హతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డూకృణ్కరణే. ఎంత అద్భుతమైన మాట అంటే నలినీ దళగత జలమతి తరళం. తామరాకు మీద ఒక నీటి బొట్టు పడింది అనుకోండి, అది ఎంత తరళంగా ఉంటుంది, దాన్ని అంటుకొని ఉంటుందా? ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కొద్దిపాటి గాలి వస్తేనే అది పైనుంచి జారి జరజర జరజర కింద పడుతుంది. అది అంతకుముందు తామరాకు మీద ఉన్నట్టు ఇంత మాత్రము కూడా గుర్తు ఉండదు. మా తాతగారు ఉన్నారు, ఇదే ప్రపంచంలో జీవించారు. ఇప్పుడు ఆయన జీవించారు అని చెప్పడానికి యోగ్యంగా మీకు ఆధారం నేనేం చూపించగలను? ఇదే ప్రదేశంలో తిరిగారు, ఇక్కడే వెళ్తూ ఉండేవారు. కాబట్టి చెప్పడానికి ఏమీ లేదు, ఎవడూ చెప్పలేడు. ఎవడు చెప్పగలడు? కాబట్టి ముత్తాత ఉన్నారు, ముత్తాత తాత ఉన్నాడు. అవన్నీ ఎలా రాలిపోయినాయో, అవి ఏమీ శాశ్వతం కాదో అలాగే మనము శాశ్వతం కాదు. మన తర్వాత కూడా అనేక తరాలు వస్తాయి. కాలము ఎవడి కోసము ఆగదు. ఏ క్షణము ఏ నిమిషము కాలము మన కోసం ఆగదు. అది అలా ఆగకపోవటం వల్లే కడుపులో ఉన్న పిండమే బయటికి రావటము, మెల్లిమెల్లిగా పెరగటము, ఇంత శరీరం కావటము, ఇన్ని రకాలైనటువంటి పనులు చేయటము, ఇంత వ్యవహారాలు చేయటము కారణం ఏమిటి? కాలం ఆగకపోవటమే. కాలం ఆగకపోవటం వల్లే నిన్న పొద్దున నేను రావటము, నేను చెప్పడము, మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ రావడం, మళ్ళీ చెప్పడం, ఇదంతా ఏమిటి? కాలం ఆగదు అని చెప్పడానికి మనకి గుర్తు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. క్షణం క్షణం ఆయుక్షీణం తస్మాత్ జాగృత జాగృత. ఇది ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసారం సాగరం
దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. ఈ జన్మ అనేటటువంటి దుఃఖము, జరా వృద్ధాప్యం అనే దుఃఖము, భార్య లేదు భార్యకి భర్త ఈ రెండు సుఖం అనుకుంటున్నారు, ఈ దుఃఖము కూడా వస్తూనే ఉంటాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః. సంసారం సాగరం దుఃఖం. ఈ సంసారమే ఒక సాగరము, దుఃఖభూయిష్టమైంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీని నుంచి తరించి బయటపడేటటువంటి ప్రయత్నము ఎప్పటికప్పుడు చెయ్యండి. కామం క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. కామము, క్రోధము, లోభము అనేవి నీ శరీరంలో దాక్కొని దొంగలలాగా ఉండి ఎప్పుడైతే మన లోపల అరే నేను చేస్తోంది ఈ పని తప్పే, ఈ పని నేను చెయ్యకూడదు, ఇలాంటి పని నేను చేయకుండా ఉండాల్సింది, అప్పటికప్పుడు మన జ్ఞానం వస్తుందండి. తప్పు చేసేవాడికి ఎవరికైనా పిల్లవాడి మీద ఇలా చెయ్యి లేపేటప్పుడు కొట్టడం తప్పు అని తెలియనటువంటి వాడు ఎవడూ ఉండడు. ఏ తప్పు పాపం చేసినా అప్పటికప్పుడు ప్రతివాడికి తెలుస్తుంది. కానీ ఆ జ్ఞానము అనేటటువంటి రత్నము ఎప్పుడు పైకి వస్తుందో, ఇది తప్పు అని పైకి వస్తుందో, దాన్ని ఏం చేస్తాయి? ఈ కామ, క్రోధ, లోభాలు, ఈ మూడు మోహాలు ఏం చేస్తాయి? వెంటనే దొంగతనం చేస్తాయట ఆ జ్ఞానాన్ని. అప్పుడు మనం తప్పు చేస్తాం. ఆ జ్ఞానం బయటికి వచ్చాక జ్ఞానాన్ని దొంగల పాలు చేసి అప్పుడు మనం తప్పు చేస్తాం. తప్పు చేసే ప్రతి వాడికి ఇది తప్పు అని ఎవ్వడూ చెప్పాల్సినటువంటి అవసరము లేదు. ఆ తప్పు స్పష్టంగా వాడు కప్పిపుచ్చుకుంటాడు. కామక్రోధ లోభాలకి దాన్ని అప్పజెప్పేసి ఇది తప్పు కాదు అని మీరు రుజువు చేసే ప్రయత్నంలో ఉండండి అని దానికి చక్కగా ఆ తప్పును అప్పజెప్పి ఇంకో పెద్ద తప్పు చేసి అప్పుడు తప్పును ఆచరిస్తాడు. కాబట్టి తప్పుని ఆచరించే ప్రతి వాడికి ఇది తప్పు అని తెలుసు, తెలిసి కూడా తప్పు చేస్తాడు. కారణం ఈ మూడు దొంగలు లోపల కూర్చొని జ్ఞానరత్నాపహారాయ, జ్ఞానాన్ని అపహరిస్తాయి. తస్మాత్ జాగృత జాగృత, మెలకువతోటి ఉండండి. ఇంకొక గొప్ప విషయం, క్షణం చిత్తం. ఈ చిత్తము క్షణమే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి ఆలోచిస్తున్నాం, నా ముందు ఉండి వేరే ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఒకటే విషయాన్ని చెప్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా గ్రహిస్తారు. నేను ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కాఫీని ఊహించుకోండి అని మీకు చెప్పాను అనుకోండి, ఒకళ్ళకి వాసన కనిపిస్తుంది, ఒకళ్ళకి కప్పు కనిపిస్తుంది, ఒకళ్ళకి రుచి కనిపిస్తుంది, ఒకళ్ళకి వేడిగా వచ్చే పొగ కనిపిస్తుంది, కింద సాసరు కనిపిస్తుంది ఇంకొకళ్ళకి, అలా రకరకాలైన నెస్కేఫీ ప్యాకెట్ ఒకటికి కనిపిస్తుంది, ఒకటికి పాలు తీసుకొచ్చి కలుపుతున్నట్టు స్టవ్ మీదే కనిపిస్తుంది. కాఫీనే ఊహించుకుంటున్నారు. ఒక్క కాఫీకే మీరు ఇన్ని రకాలుగా ఊహించుకోండి అంటే ఊహించుకుంటున్నప్పుడు నా నోట్లో నుంచి వచ్చేటటువంటి మాట కూడా మీ మనస్సు ఎవరిది ఎంత పరిపక్వత ఉందో దానికి తగ్గట్టుగా లోపల ఆలోచించుకుంటూనే ఉంటుంది. కాబట్టి క్షణం చిత్తం. ఈ చిత్తము క్షణికమైనటువంటిది. క్షణం విత్తం. మన దగ్గర ఉండేటటువంటి డబ్బు కూడా క్షణికమే. డబ్బు చిత్తము దేనికి? క్షణం జీవితమావయోహో. ఈ జీవితం కూడా క్షణికమైంది. ఎందుకు? యమస్య కరుణా నాస్తి. యముడికి కరుణ లేదు కాబట్టి, యముడికి కరుణ ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ శరీరము కూడా క్షణికమైందే. యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగృత జాగృత. మెలకువతోటి ఉండండి. యముడికి కరుణ లేదు. ఈ శరీరం ఉండంగానే యోగ్యమైనటువంటి కార్యక్రమాలని ఆచరించండి. భగవన్నామాన్ని చెయ్యండి, భగవత్ చింతన చెయ్యండి, భగవద్ ధ్యానం చెయ్యండి. అందుకనే మనకి స్పష్టంగా చెప్తారు ఎప్పుడెప్పుడు గోవిందనామం చెయ్యాలి అనేటటువంటి ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం చెప్పారు. గోవిందేతి సదా స్నానం. చెప్పండి, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద సంకీర్తనం. గోవిందేతి సదా స్నానం. స్నానం చేసేటప్పుడు గోవిందనామం చేయండి అయ్యా. గోవిందేతి సదా జపం. జపం చేసేటప్పుడు గోవిందనామాన్ని చేయండి. గోవిందేతి సదా ధ్యానం. ధ్యానం చేసేటప్పుడు గోవిందనామాన్ని చేయండి. అంతెందుకు? సదా శ్రీ గోవింద సంకీర్తనం. ఇది మనకి చూడటానికి ఏదో స్నానం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, లేదు మిగతా కొన్ని సందర్భాల్లో చెయ్యమని ఉంది. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే స్నానము అనేటటువంటిది ఏమిటి? శరీరానికి సంబంధించింది. ఇది కాయికమైనటువంటిది.
కాయికమైనటువంటి ఏ పని చేసినా, స్నానము అనేది శరీరానికే కదా, కాయికమైనటువంటి ఏ పని చేసినా గోవిందనామాన్ని చెయ్యి. జపం దేనికి సంబంధించింది? వాచికమైనటువంటిది. వాచికమైనటువంటి ఏ పని చేసినా గోవిందనామాన్నే చెయ్యి. ధ్యానము దేనికి సంబంధించింది? మనస్సుకి సంబంధించింది. కాబట్టి మనస్సుకి సంబంధించిన ఏ పని చేసినా గోవిందనామాన్ని చెయ్యి. ఇక నేను మనస్సు, వాక్కు, కాయము ఇవన్నీ చెప్పడం దేనికి? సదా శ్రీ గోవింద సంకీర్తనం, నిత్య నిరంతరము గోవిందనామాన్ని చేయవయ్యా, అది తప్ప ఇంకొకటి లేదు. గోవిందా గోవిందా గోవిందా, ఇంత స్పష్టంగా ఆయన చక్కగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఆ గోవిందుణ్ణి ఎప్పుడూ సంకీర్తన చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే నళినీదళగత జలమతి తరళం, తామరాకు మీద నీటి బొట్టు ఎంత తరళమో ఈ శరీరము అంత తరళం, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. తత్వత్ జీవితం అతిశయ చపలం, ఈ జీవితం అంత చపలంతో కూడి ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఎందుకు? విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం, పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి కర్మ విధి ఏదైతే ఉందో, బలీయమైన విధి, వ్యాధులు రోగాలు, నేను అనేటటువంటి అభిమానం, ఇది పెద్ద రోగం. నేను ఈ శరీరము అనే అభిమానంతో ఉన్నాం కదా, విద్య వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం. ఈ యొక్క చిన్న విషయం తెలియక లోకమంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి ఈ శరీరంతో పుణ్యకార్యాన్ని ఆచరించాలి అంటే మనం ఏమనుకోవాలి? అమ్మో నేను ఉత్తర క్షణమే పోతాను, కాబట్టి నేను ఈ పని వెంటనే చెయ్యాలి, నేను ఉంటానో పోతానో మరుక్షణం అని పుణ్యాన్ని ఆచరించాలట. మరి పాపాన్ని చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఋషులే చెప్పారు. నేను 1000 ఏళ్ళు బతుకుతాను, నాకేమిటి, ఇవాళ కాకపోతే వచ్చే ఏడాది పాపాన్ని చేస్తాను అని చెప్పి పాపాన్ని ముందరికి నెట్టాలి. పుణ్యమైనటువంటి కార్యక్రమాన్ని నేను ఉత్తర క్షణంలో పోతాను, ఇక నేను ఉండను అనే ఉద్దేశంతో పుణ్య కార్యక్రమాన్ని ఆచరించండి అని మనకి స్పష్టంగా ధర్మశాస్త్రాల్లో ఋషులు తెలియపరుస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో పాపం ధర్మరాజు అలా కూర్చొని ఉన్నాడు, పక్కనే భీముడు ఉన్నాడు. ఒక అడుక్కుండేవాడు వచ్చాడు, అయ్యా భవాన్ భిక్షాన్ దధాతు, నాకు ఏదైనా భిక్ష వేయండి అయ్యా అని చక్కగా ఇట్లా అభ్యర్థన చేశాడు. ధర్మరాజు ఏదో తాడు పేంతున్నాడు, హడావుడిలో ఉన్నాడు, చాలా ముఖ్యమైన పని. పేంతూ అయ్యా చెయ్యి ఖాళీ లేదు, రేపు రండి, నేను మీకు చక్కగా సన్మానించి సత్కరించి మీకు కావాల్సినవన్నీ ఇస్తాను అని చెప్పాడు. చెప్పేటప్పటికి భీముడు పక్కున నవ్వాడు, పెద్దగా నవ్వాడు. ఆ మనిషి వెళ్ళిపోతున్నాడు, ఆ వచ్చినటువంటి సాధువు. అదేమిటి భీమా అంత పక్కున నవ్వావు, అసందర్భంగా ఎవరైనా నవ్వితే ఎందుకు నవ్వాడు అనే ఆదుర్ద ఎక్కువ ఉంటుంది కదా. మామూలుగా కూర్చొని ఉన్నప్పుడు నవ్వుకుంటే పర్వాలేదు, మనం ఏదో కూర్చొని ఉన్నప్పుడు పక్కన ఉన్నట్టుండి ఎవడైనా నవ్వితే ముందు అది తెలిసిందాక పని చేయం. దానం అంటే ఆలస్యంగా చేస్తాం, కానీ మనం వెంటనే తెలియాలి వాడు ఎందుకు నవ్వాడు నాకు ఇప్పుడు అని. సరే ఎందుకురా నవ్వావు అని అడిగాడు. అడిగితే భీముడు చెప్పాడు, ఏం లేదన్నయ్య, నువ్వు ఎంత గొప్పవాడివన్నయ్య, రేపటిదాకా నువ్వు ఖచ్చితంగా బతికుంటావు అని నీ పుస్తకంలో నువ్వు రాసుకున్నావంటే నీ జన్మ, నీ జీవితం, నీ గొప్పతనం అంతా నీ ఆధీనంలో ఉంది కదా. ఇంత గొప్ప అన్నయ్య నాకు కలిగినందుకు నేను ఆనందపడుతున్నాను, ఆ ఆనందం కొద్దీ నాలోంచి వచ్చిన నవ్వు అనగానే ఒక్కసారి ధర్మరాజుకి చిన్నతనం అనిపించి లేచి వస్తువు పట్టుకొని ఆ ముష్టి అడిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్ళి అయ్యా తీసుకోండి అని వెంటనే ఇచ్చి వచ్చాడు. ఈ కథ మనకేం చెప్తుంది అంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, శరీరము బలంగా ఉన్న నాడే, దాంట్లో శక్తి ఉన్ననాడే ధర్మ కార్యక్రమాన్ని మీరు ఆచరించండి, పాపానికి దూరంగా ఉండండి. ఇవాళ మనం గనక టీవీలు పెట్టి ఇతరమైనటువంటి వ్యవహారాలు పిల్లలకి అందరికీ చూపిస్తే ఇలాంటి ధర్మము వాడి మనస్సుకి ఎక్కదు. ఎక్కకపోవడం వల్ల మనకి వృద్ధాప్యం వచ్చాక చిన్న వయసులో పిల్లలకి ఇవన్నీ ఎందుకు, ఈ వేదాంతం ఇవన్నీ మనం చెప్పడం అవసరమా? వాడు ఎప్పుడో వయసు వచ్చిన తర్వాత కృష్ణారామ అనుకుంటాడులే, అప్పుడు మనం మిగతా విషయాలన్నీ చూసుకుందాము అనే భ్రమల్లోకి వెళ్ళి మీరు కానీ మీ పిల్లల్ని ఇవాళ అవసరమైనటువంటి వేదాంతాలు కానీ, రామాయణ భారత భాగవత ఇత్యాది పురాణ ఇతిహాస గ్రంథాలు కానీ, మన మహావీరులు చక్రవర్తులు గొప్పవాళ్ళని చెప్పకపోతే ఖచ్చితముగా వాడు కొద్దిపాటి వయస్సు, వాడిని మీరు అట్లా 12 ఏళ్ళు పెంచండి, 13వ ఏట నుంచి ఇప్పుడున్న పిల్లలు కాబట్టి 5వ 6వ 7వ ఏట నుంచే వీళ్ళు మిమ్మల్ని తృణీకరించి మీ మాటని నిర్లక్ష్యానికి గురి చేసి తల్లిదండ్రుల్ని తాతల్ని మామ్మల్ని కూడా ఏడిపించేటటువంటి పరిస్థితి
అనుమానము లేదు. నిస్సంకోచంగా వాళ్ళు పెద్దవాళ్ళని రకరకాల ఈ కథలు విన్నాడు అనుకో, ఓ నా పుట్టుక ఇదే, నేను పెద్దల్ని ఇలా గౌరవించాలా, పెద్దల ఎదగాల, నేను ఈ విధమైనటువంటి ప్రవర్తనతోటి ఉండాలా అనే విషయాన్ని చిన్న వయసులో తెలుసుకునేటటువంటి పిల్లవాడి యొక్క మానసిక స్థితికి ఇవేమీ లేకుండా ఫోన్లు చేతికిచ్చి జీవితము అంటే ఇది అని ఏదో భౌతికమైనటువంటి వస్తువులను చూపిస్తే ఆ భౌతికమైనటువంటి మాయ అఘటిత ఘటన పటీయసి మాయ అని చెప్తారు. ఇది కాదు అంటే దాన్ని చేసి చూపిస్తుంది కాబట్టే దాన్ని మాయ అన్నారు. ఇంత తెలిసిన మన ఉంటే వీడికి కొద్దిపాటి జ్ఞానం కూడా ఇవ్వకుండా వీడిని లౌకికంగా పెంచితే ఆ మాయ నుంచి వాడు ఎప్పుడైనా ఆత్మవైపు తిరగగలుగుతాడా? అంత బలీయమైనటువంటి మాయలో మనం పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి సారభూయిష్టమైనటువంటి విషయాలని చెప్పకపోతే మనకే వాళ్ళు ఎదురు తిరుగుతారు భవిష్యత్తులో. అనుమానం అక్కర్లేదు. కొద్దిపాటి వయస్సే, మొక్కగా ఉన్నప్పుడే ఈ విషయాలని వాళ్ళల్లో పెట్టాలి. అవసరమైనటువంటి శ్లోకాలని వాళ్ళకి నేర్పించాలి, పద్యాలని వాళ్ళకి నేర్పించాలి. నేర్పించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులకి గురవుతారు, దీంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఈ చిన్నప్పుడు నేర్పించకుండా పెద్దయ్యాక వాడు తెలుసుకుంటాడులే అనుకునేది ఎలా ఉంటుంది అంటే, ఏనుగు మీద పాపం కుంభస్థలం మీద ఒక చీమ ఉంది. అది ఏం చేస్తోంది? మెల్లిగా గుంటూరు వైపు వెళ్తోంది, గుంటూరు వైపు నడుస్తోంది ఆ ఏనుగు. ఇప్పుడు ఈ చీమ కుంభస్థలం దగ్గర ఉంది. ఇదేమనుకుంది అంటే, అబ్బే నేను ఇటు కాదు, ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది, నేను అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళి నేను మళ్ళీ హైదరాబాద్ దారిలో పోవాలి అని ఆ చీమ నడవడం మొదలుపెట్టింది అనుకోండి. ఈ ఏనుగో గుర్రమో ఇది వేగంగా ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది. వాడు లక్ష్యాన్ని చేరదామనే సత్యం తెలిసినా చిన్నప్పుడు కనుక వాడికి చెప్పకపోతే ఏ మాయలో వాడున్నాడో అదే మాయలో వాడు జీవితాన్ని చాలించాల్సి వస్తుంది. మాయ వైపే వాడు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి వాడి ప్రయాణాన్ని మాయ వైపు కాకుండా ఆత్మ వైపు తిప్పాలి అనుకుంటే వాడేం నిష్ఫలంగాడు. ఇంత జ్ఞానం చెప్తే మనకే టీవీ పెడితే పోయిందే, వాడికి మాత్రం నిలుస్తుందా? అయినప్పటికీ సంస్కారం అనేది ఒకటి వాడి లోపల ఉండిపోతుంది. భౌతికమైనది చదువుకుంటూనే భౌతికమైన విషయాలతో పాటు ఇవి వింటే పెద్దల్ని గౌరవించటం అనే లక్షణం వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకి ఇలాంటి విషయాలని ఖచ్చితంగా ఆకలింపయ్యేటట్టుగా నేర్పించాలి. అందుకనే లోకం శోక హతంచ సమస్తం. ఈ సత్యం తెలియక లోకము మొత్తము శోక సంద్రంలో పడి కొట్టుకుంటోంది. అందుకనే మనం ఎప్పుడు చింతల్లో బతుకుతూ ఉంటాం కదా. ఈ చింతల్లో ఎందుకంటే చితి చచ్చిపోయిన వాడిని ఒకటేసారి కాలుస్తుంది, చితి చచ్చిపోయిన వాడిని ఒక్కసారి కాలుస్తుంది. కానీ చింత బతికున్న వాడిని నిట్ట నిలువున రోజు కాలుస్తూనే ఉంటుంది. చితి కంటే చింత చాలా మహత్తరమైనటువంటి అగ్ని. కాబట్టి ఈ చింత మనల్ని అందరినీ మనందరికీ తెలుసు, అర్రెర్రెర్రే ఆ రోజు నేను అట్లా చేస్తే బాగుండేదే, ఇట్లా చేశానే అని వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు లోపల బాధపడుతూ ఉంటారు కదా. ఈ బాధనే చింత అంటారు. ఏనాడు శక్తి ఉందో ఆనాడే మంచి పని చెయ్యాలి. తర్వాత వృద్ధాప్యం వచ్చాకైనా మంచి పనిని గనక మనం ఆచరించుకుంటూ వెళ్తే అది మనల్ని కాపాడుతుంది. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. కాబట్టి మనము సత్కర్మాచరణ చెయ్యాలి, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. లోకం శోక హతంచ సమస్తం. ఇది అభిమానముతోటి కూడి ఉంది, విధితోటి ఉంది, వ్యాధితోటి ఉంది. ఇలాంటి దాన్ని నమ్ముకోవద్దు. ఇది మీ స్వరూపం కాదు, శరీరము. కాబట్టి పరమాత్మని పొందండి. ఈ మాయ గాని, ఈ విధి గాని, ఈ వ్యాధి గాని, ఈ అభిమానం గాని ఏది మిమ్మల్ని కాపాడదు. భగవంతుణ్ణి కొలవాలి అంటే 3 లక్షణాలను వదిలిపెట్టేయాలి. ఏమిటవి? అభిమాన సురాపానం, గౌరవం రౌరవం భవేత్, ప్రతిష్ట సూకరీవిష్ట, త్రయంత్యత్వా హరిం భజేత్. ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. అభిమాన సురాపానం, నేను 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 అనే అభిమానము మందు దాగిన దాంతో సమానమట. మందు దాగిన దాంతో చాలా మంది మందు దాగిన వాళ్ళని మీరందరూ చూసే ఉంటారు. కొంతమంది ఎవరైనా పుచ్చుకుంటే వాళ్ళు కూడా ఉండుండొచ్చు ఇక్కడ. కాబట్టి అభిమాన సురాపానం. ఒక మనిషి మందు తాగక ముందు వాడు ఎలా ఉంటాడు? చాలా డిగ్నిఫైడ్గా బ్రహ్మాండంగా ఉంటాడు. అలా ఉండేటటువంటి వాడు మందు తాగిన తర్వాత వాడి పూర్వం స్థితి ఏమిటో వాడు మర్చిపోయి రోడ్డు మీద పడుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, చిందులేస్తాడు, కొట్లాటలు పెట్టుకుంటాడు, భార్యను కొడతాడు, భార్య అయితే భర్తను కొడుతుంది. తాగిన తర్వాత వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అభిమానము అనేది సురాపానం లాంటిది. వీడి స్వస్వరూపమైన ఆత్మస్థితిని వదిలిపెట్టి
శరీరాన్ని అన్నప్పుడేగా అభిమానం వచ్చింది. కాబట్టి ఈ అభిమానంతో నేను అలా ఉండాలి, నేను ఇది, నేను అది అని ఏవేవో రూల్స్ పెట్టుకొని ఉంటాడు. రకరకాలైనటువంటి తాగిన వాడి తర్వాత పరిస్థితి ఏమిటో నేను అనే అభిమానం ఉన్నవాడి పరిస్థితి కూడా అదే. అభిమాన సురాపానం. గౌరవం రౌరవం భవేత్. నాకు గౌరవం కావాలి, నన్నందరూ గౌరవించాలి అని ఎవడనుకుంటాడో వాడు రౌరవాది నరకాలకు వెళ్తాడు. దీంట్లో అనుమానం లేదు. గౌరవం రౌరవం భవేత్. ఈ గౌరవము అనేటటువంటిది కోరుకునేవాడు కూడా ఏంటి గౌరవం కోరుకోవడం కూడా తప్పేనా? అంత పాపిష్టిదా అంటే కాదయ్యా. అన్నిటికంటే గౌరవించదగ్గది ఉత్తమమైనటువంటి వస్తువు. ఉత్తమమైన వస్తువు ఏది ప్రపంచంలో? పరమాత్మ. పరమాత్మ ఉండగా నీకు గౌరవం కావాలి అని నువ్వు కోరుకుంటున్నావు అంటే నీకు రౌరవాది నరకాలు వస్తాయా రావా? పరమాత్మ నీ ముందర ఉన్నవాడిలో కూడా వాడే ఉన్నాడు, నీలో వాడే ఉన్నాడు. నువ్వు ఎవడి నుంచి ఎక్కడ ఏ గౌరవాన్ని ఆశిస్తున్నావు అంటే నీ స్థాయి పతనమై నేను ఈ శరీరము అనుకోవడం వల్ల నీకు గౌరవం కావాలనుకుంటున్నావు. నేను ఈ శరీరం అనుకున్నవాడు ఎవడైనా సరే రౌరవాది నరకాలకి వెళ్ళి తీరాల్సిందే. గౌరవం రౌరవం భవేత్. ప్రతిష్ట సూకరీవిష్ట. నాకు ప్రతిష్ట కావాలి అని ఎవడైనా కోరుకున్నాడు అనుకోండి, అది పంది యొక్క మలం లాంటిదట. ప్రతిష్ట సూకరీవిష్ట. అదేమిటండి అంటే ఈ శరీరమే ఒక మలమని మనం చెప్పుకున్నాం కదా, దీని నుంచి కోరుకుండేటటువంటి మలం ప్రతిష్ట. ఎలా పంది తినేదే మలము, పంది యొక్క మలము. అది ఎలాగో పంది తినేది మలము, పంది యొక్క మలము ఎలాంటిదో ఈ శరీరమే మలము అని చెప్తూ ఉంటే, ఈ కర్మలు మొత్తము మలమని చెప్తూ ఉంటే, దీని నుంచి నువ్వు ప్రతిష్ట నాశిస్తే ప్రతిష్ట సూకరీవిష్ట త్రయంత్యక్త్వా. ఈ మూడిటిని వదిలిపెట్టేసేవయ్యా. నాకు గౌరవము, నాకు ప్రతిష్ట కావాలి, నేను అనేటటువంటి అభిమానం, ఈ మూడు వదిలిపెడితే త్రయంత్యక్త్వా హరిం భజేత్. ఈ మూడిటిని వదిలిపెట్టినటువంటి వాడు మాత్రమే హరిని భజించగలడు అని స్పష్టముగా మనకి ధర్మశాస్త్రకారులు చెప్తున్నారు. అయ్యా నాకు ఎప్పుడు ఆపాలి అని చెప్తే నటరాజ్ శర్మ గారు ఎప్పుడు ఆపాలి అంటే ఇట్లా చేయలేపితే నేను ఆపేస్తాను, నేను ఇంకా సమయం చూడట్లేదు. యావద్ విత్తోపార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే కోపిన పృచ్ఛతి గేహే. ఇక్కడ ఎంత అద్భుతమైన శ్లోకమో చూడండి. మీరందరూ అనండి. 4వ శ్లోకం ఇది. యావద్విత్తోపార్జన యావద్విత్తో ఆర్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగం. ఇక్కడ యావద్విత్తోపార్జన సక్త. మనం డబ్బు సంపాదించేంత దాకా, మన శరీరంలో శక్తి ఉన్నంత దాకా, మన చుట్టుపక్కల స్థావన్ నిజ పరివారో రక్త, చుట్టుపక్కల అందరికీ వచ్చేసి అమ్మ అన్నం వండి పెట్టగలిగేదాకా, అమ్మంలో అవసరమైనటువంటి చాకరీ చేసి మన వాళ్ళకి మనవరాళ్ళకి కూడా చాకరీ చేసి పెట్టగలిగే శక్తి ఉండేంత దాకా, శరీరం యోగ్యముగా ఏదో ఒకటి పని చేయడానికో సంపాదించడానికో యోగ్యముగా ఉన్నంత దాకా, తండ్రి లోపల శక్తి ఉండి తను భర్త లోపల శక్తి ఉండి బాగా డబ్బు సంపాదించి తేగలిగేదాకా, యావద్ విత్తోపార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నావాడండి, నావాడు, అయ్యో నాకు బాగా తెలుసు, బ్రహ్మాండం, అది ఇది అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. అబ్బబ్బబ్బ మా అమ్మండి బ్రహ్మాండంగా, అసలు వంకాయ కూర చేస్తే మా అమ్మే చెయ్యాలి, ఇగో మా వాళ్ళే చెయ్యాలి, వీళ్ళే చెయ్యాలి, ఇగో ఈ విధమైన పని చెయ్యాలంటే మా నానే, ఆయన తర్వాత ఇంకెవరు లేరు అని రకరకాలుగా చెప్తారు. పిల్లలు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి కాస్త కాఫీ పొడి అవసరమైతే అబ్బబ్బబ్బా మీ అబ్బాయి ఎంత ముద్దుగా మాట్లాడతాడండి, కాఫీ పొడి వస్తుంది వెంటనే. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఎప్పటిదాకా? యావద్ విత్తోపార్జన సక్త. మన పని కావాలి అంటే ఎదుటివాడిని పొగడాలి అనే సత్యం ప్రతి మానవుడికి ఈ ప్రపంచంలో తెలుసు. యావద్ విత్తోపార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త. అప్పటిదాకా పరివారం అంతా నా 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 అని తిరుగుతారు.
పశ్చాత్ జీవతి జర్జరదేహే. ఈ శరీరం గనక జర్జరమై ఒక మంచం మీద పడుకొని ఉందనుకోండి, అప్పుడు వార్తాం కోపిన పృచ్ఛతి గేహే, బాగున్నావా అని అడిగే దిక్కు కూడా ఈ ప్రపంచంలో లేదు. శరీరంలో శక్తి పోతే లేదు. ఎవరి దాకానో దేనికి? మనమేం మహాపతివ్రతమా, మహాత్ములమా, మహాజ్ఞానులమా? మనం ఏం చేస్తున్నామో ఆలోచిద్దాం. ఎవరైనా ఇంటికి మనమే వెళ్ళాం, మీరు నేను మనమే వెళ్ళాం. ఆ ఇంట్లో ఒక ముసలావిడ మంచం మీద పడుకొని ఉంది, ఇంకొక యువకుడో యువతో ఎవరో కాస్త శక్తి ఉన్న వాళ్ళు పక్కన ఉన్నారు. మనం ఏం చేస్తాం? ఈ వృద్ధుల దగ్గరికి వెళ్ళి ఏమిటే మా అమ్మ బాగున్నావా, ఏమిటి ఆరోగ్యం అని రకరకాలుగా 2 మాటలో 5 మాటలో మాట్లాడతాం. మాట్లాడి మనం ఎవరితోటి తిరుగుతాం? ఎవడికి శక్తి ఉందో వాడితోటి పడి రోడ్ల మీద వెళ్ళి వాడితో పాటు బయట ప్రపంచమంతా తిరిగి వచ్చి మళ్ళీ ఈ ముసలోళ్ళ దగ్గరకు వచ్చి ఒక కట్టెసీకి ఒక మాట అంటాం. మనమే ఇంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ముసలివాడంటే నిర్లక్ష్యంగా, శరీరంలో శక్తి లేనటువంటి వాడిని నిర్లక్ష్యంగా చూస్తే మనకి శక్తి లేనాడు మనల్ని ఎవడు చూస్తాడని మీరు అనుకుంటున్నారు? ఎవడో చూడడు. మనము ఏ మాయలతోటి ప్రపంచంలో బతుకుతున్నామో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అన్ని మాయలు తెలుసు. వాళ్ళేం అమాయకులు కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మన వృద్ధాప్యం వచ్చిన నాడు మనల్ని ఎవ్వడూ పట్టించుకోడు. కాబట్టి అప్పుడు మనతోటి ఉండేటటువంటి వాడు ఎవడు? గోవిందుడు ఒక్కడే మనతోటి ఉండేవాడు. కాబట్టి మనం మర్చిపోకుండా ఈ వయస్సులో ఇప్పుడు ఈ శరీరంలో పటుత్వము, ధాతువులు బలంగా ఉన్ననాడే గోవింద నామాన్ని గనక చేసుకుంటే తుది శ్వాస వదిలిపెట్టేనాడు వాడు మనల్ని సంరక్షిస్తాడు. మనం ఎంత దుర్మార్గులమో మన చుట్టుపక్కల తిరిగేటటువంటి వాళ్ళు కూడా అంతే దుర్మార్గులు. దీంట్లో ఏ విధమైన ఆలోచన అక్కరలేదు. ఏ దుర్మార్గము లేకుండా ఉండేవాడు గోవిందుడొక్కడే. కాబట్టి కదిలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే, తుది మొదలంతా తానైనాడే. అలాంటి ఆ రామచంద్రమూర్తి ఎవరైతే ఉన్నాడో, కదలకుండా ఉన్న పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో దానికి అనేకమైనటువంటి కథలు ఉన్నాయో, రావణాసురుణ్ణి చంపాడట, సీతని పెళ్లి చేసుకున్నాడట అని రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నామే. ఆ కదిలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు అని చెప్పబడేటటువంటి రాముడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి ఒక్కసారి పట్టుకుంటే, ఆ గోవిందుణ్ణి పట్టుకుంటే, ఆ పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే, శంభో పినాకపాణి అని ఒక్కసారి గట్టిగా మనం తలుచుకుంటే, హరా అని ఒక్కసారి పెద్దగా అరిస్తే వాళ్ళు తుది శ్వాస వదిలేటప్పుడు మన వెంట ఉంటారు. అయితే మనస్ఫూర్తిగా చిత్తాన్ని వాళ్ళ పాద పద్మాల దగ్గర సమర్పించి మనం చేస్తే, అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. స్పష్టంగా చెప్పాడు కదా, అన్నీ వదిలిపెట్టేసేవయ్యా, నీకు ఏ ధర్మాలతోటి పని లేదు, నన్ను తలచుకో, నా గురించి నువ్వు ఉండు, నేనేమిటో తెలుసుకో, సర్వము నిండి ఉండి సమస్తము అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాణ్ణి నేనే అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు జ్ఞానివై నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్తాడు. కాబట్టి మనం గోవింద నామాన్ని నిత్య నిరంతరము చేస్తూ ఉండాలి. గోవిందా గోవిందా గోవిందా. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, మనందరి పరిస్థితిని కాళిదాసు చాలా చక్కగా వర్ణిస్తాడమ్మా. ఇప్పుడు మనందరి పరిస్థితి ఈ చెప్పబోయే ఉపమానంలో ఉందో లేదో ఆలోచిద్దాం. చక్కగా శీతాకాలం, శరదృతువు, బాగా మంచు కురుస్తోంది. శరదృతువు కూడా అయిపోయింది, ఇంకా హేమంత ఋతువు ఆరంభంలో డిసెంబర్లో ఇంకా బాగా మంచు కురుస్తోంది. కాబట్టి ఆ మంచు కురుస్తోంది అనుకోకుండా చక్కగా ఒక పువ్వు ఇలా ఉంటే ఆ పువ్వులో మధువు దాగుదామని ఒక తేనెటీగ వెళ్ళి దాని మీద కూర్చుంది. దాని కాలు మంచులో ఇరుక్కుంది. వంగితే మధు అందట్లేదు, ఎగిరిపోదాము అంటే కాలు ఇరుక్కొని ఉంది. ఆ తుమ్మెద పరిస్థితి ఏదో మనందరి పరిస్థితి అదే. ఈ సంసారము అనేటటువంటి ఒక అద్భుతమైన పువ్వులాగా కనిపిస్తున్నటువంటి దాని మీద అతి వేగంగా వచ్చి లటక్కన వాలాం మనమందరం. ఈ వాలంగానే మంచులో కాలిరుక్కుంది. ఈ సంసారంలో ఏమైనా మధు ఉందా, ఆస్వాదిద్దామా అని వంగితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు, ఆ మధు మనకి దొరకట్లేదు. పోని ఎగిరి పైకి పోదామా అంటే కాలు పూర్తిగా ఇరుక్కోనుంది. ఈ పరిస్థితిలోనే మనం అందరము కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. దీన్ని ఎంత చిన్న ఉదాహరణలో చెప్పేశాడు ఆయన. కాబట్టి అలా వచ్చి పరిస్థితి అది. అయితే ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
ఆ తుమ్మెద సూర్యనారాయణమూర్తి వచ్చే సమయం దాకా ఓపిక బట్టి నిక్కబట్టుకొని నిల్చోగలిగితే సూర్యుడు రాగానే మంచు కరిగి దానంతటా అది కావాలంటే మధువుని తీసుకోగలదు, లేకపోతే ఎగిరిపోనుగలదు. రెండు పనులు ఎలా చేయగలదో, గోవింద నామాన్ని ఏ చిత్తము అంటుందో, గోవింద నామాన్ని ఏ చిత్తము తలుచుకుంటుందో ఆ చిత్తము తన యొక్క బంధనాన్ని పోగొట్టుకొని అవసరమైతే సంసారంలో ఉంటూ సంసారంలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఆనందాన్ని పొందగలదు, లేకపోతే ఎగిరి ఆ బ్రహ్మానందంలో ఐక్యము కాగలదు. ఈ రెండు స్థితులు మనకి ఖచ్చితంగా లభించి తీరుతాయి. ఏం చేయాలి? దానికి పెద్ద కష్టం చెప్పాల. అదే మనం కృతయుగంలో ఉంటే తపస్సు చెయ్యండి అని చెప్తారు. స్వాధ్యాయము మీరు మొదలుపెట్టి సతపోతప్యత సతపస్తప్వా. వరుణుడికి భృగు చెప్తాడు, అయ్యా నాకేమిటి పరిస్థితి అని భృగు వెళ్ళి అడిగినప్పుడు వరుణుడు చెప్తాడు, తపస్సు చేయవయ్యా, సత్యాన్ని కనుకో, ఏమిటి సత్యమో నాకు తెలుసుకోవాలంటే తపస్సు చేయి. అది కృతయుగంలో కష్టం. పోని త్రేతాయుగంలో పుడితే హోమాలు చేయాల్సి వచ్చేది, యజ్ఞ యాగాదులు విస్తృతంగా చేయాల్సి వచ్చేది పరమాత్మని చేరడానికి. ద్వాపర యుగంలో పుడితే అర్చన చెయ్యాలి. ఆ రూపాన్ని తదేకంగా మనస్సులో పెట్టుకొని అర్చనని చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఆ ద్వాపర యుగం వచ్చే నాటికి ఆ పరమాత్మలో చేరేవాళ్ళం. కానీ కలియుగ మానవుడి గురించి పరమాత్మకి బాగా తెలుసు. వీడికంటే సోమరపోతు కానీ, వీడికంటే అల్పజ్ఞాని కానీ, వీడికంటే ఇంద్రియ సుఖాలని కోరుకుండేటటువంటి వాడు కానీ, వీడికంటే పాపం చేయటంలో రెండోసారి ఆలోచించినటువంటి వాడు కానీ ఇంకొకడు ఎవడూ ఉండడు. కాబట్టి వీళ్ళందరూ తరించాలి అంటే కలౌ నామ సంకీర్తనం. కలియుగంలో నామ సంకీర్తనని గనక చేసినట్లయితే ఈ పాపము మొత్తము భస్మీపటనం అయిపోతుంది. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. పాపము భస్మీపటనం కావాలి అంటే భగవన్ నామాన్ని చెయ్యాలి. గోవిందా గోవిందా గోవిందా. చేతులు రెండూ పైకెత్తండి. ఏమీ లేదు ఇక్కడ, అంతా నాస్తి నాస్తి, ఇక్కడ ఏమీ లేదు. గోవిందా గోవిందా అని చెప్పి భగవన్ నామాన్ని చేయటంలో మనం మొహమాట పడక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవడో ఏదో అనుకుంటాడని మొహమాట పడితే ఆ మొహమాటం ఎవరిని చూసి పడ్డామో వాడు పోతాడు, మొహమాట పడ్డ మనము పోతాం పనికి రాకుండా. కాబట్టి ఎవరిని చూసి మొహమాట పడక్కర్లేదు. ఇతర మతాల్లో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం, ఎవరిని చూసినా ఇష్టం వచ్చినట్టు నామం చెప్పగలుగుతారు. మనకు అసలు నామము అనేది పుట్టిందే మన ధర్మంలో. కానీ మన దగ్గర చెప్పుకోవాలి అంటే మనం అందరం ఏదో సిగ్గు మొహమాటము, సాక్షాత్ ఇప్పుడే ఐఏఎస్లు ఐపీఎస్లు అఫీషియల్స్ అయి ₹1 కోటి డీల్ ట్రాన్సాక్షన్ చేస్తున్న లెవెల్లో ఓ మొహం పెట్టేస్తాం. పనికి మాలిన పని చేయండి రా, హ్యాపీ బర్త్డే టు యూ అని కొట్టమంటే నోట్లో ప్రతివాడికి తనుకొని వస్తుంది నా పిల్ల అనగానే. అరే గోవిందం భజ మూఢమతే అనమంటే సిగ్గు. అమ్మమ్మమ్మమ్మమ్మో, ఇది మనం అనకూడదండి. ఈ యుగంలో మనం అంటే ఇది మహాపాపం. ఇట్లాంటి మాటలా మాతో అనిపించేది, ఇలాంటివి అనకూడదు అని చెప్తాం. ఇంకా ఏం చేస్తాం? చక్కగా పిల్లల్ని తీసుకెళ్ళి కేకులు పెట్టి బ్రహ్మాండంగా దాని మీద దీపాలు పెట్టి ఉప్పు ఉప్పు అని ఊదిస్తాం. ఎందుకు ఊదిస్తామో తెలుసా అండి? కేకుకి మనకి రుచి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తిన్న పదార్థము మన నోట్లో ఉన్న ఉమ్ముని కలిస్తే ఈ ఉమ్ము కలవడం వల్ల పదార్థానికి రుచి వచ్చి లోపల రుచిగా వెళ్తుంది. మరి ఉన్న వాళ్ళందరికీ ఉమ్ము వస్తుందో రాదో తెలియదు కదా. అందుకని 2 దీపాలు పెట్టి వీడు ఉప్పు 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 అని ఊదితే అద్భుతమైనటువంటి నోట్లో ఉండే ద్రవమంతా కూడా దాని మీదకు పొయ్యిపడి అది చాలా సుశోభితంగా అద్భుతంగా ఆనందంగా మహారుచికరంగా తయారవుతుంది. కాబట్టి అలాంటి పదార్థాలని మనం ఆస్వాదిస్తాం. అలాంటివి మనకు కావాలి. అంతేగాని ఇలాంటివి మనకెందుకు? భగవన్ నామాన్ని చెప్పండి. అబ్బే మా వల్ల కాదండి. హ్యాపీ బర్త్డే టు యూ అంటే అరే గుడికి వెళ్ళి దండం పెట్టాలి, ఎందుకు పెట్టాలమ్మా? బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టాలమ్మా? ఇన్ని ప్రశ్నలు అడుగుతారు కదా పిల్లలు. నువ్వు బర్త్డే రోజు కేకు కొయ్యాలి అని నువ్వే అడుగుతాయాలి అని ఎందుకు అడగరు? కేకు కట్ చేయాలి అనే విషయం ప్రతి పిల్లలకి తెలుసు కదా. ఆ కేకు కట్ చేయాలనే దగ్గర ఏ పిల్లవాడు అడగడు కేకు నేను ఎందుకు కట్ చేయాలి అని. ఎవడైనా అడిగాడు ఇవాళ దాకా? అడగడు. పాపిష్టి పని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మన మనస్సు ఏ ప్రశ్న వెయ్యదు. ఎక్కడ ప్రశ్న వేస్తుందయ్యా అంటే ఏదైనా పుణ్య కార్యక్రమమో మంచి పనో మనకి పెద్దలు చెప్పేటటువంటి యోగ్యమైనటువంటి ఋషివాక్యాలు వస్తాయో అక్కడ మాత్రం భీష్మించుకొని కూర్చొని ఇది నేను ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి ఏమిటి? పెద్దలు చెప్పారు కాబట్టి చెయ్యి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, మందు అడుగుతావు, ఆ మందు ఒక టాబ్లెట్ ఆయన ఇస్తాడు. ఈ టాబ్లెట్
టాబ్లెట్లో ఏదేది ఎన్ని గ్రాములు ఉంటుందండి, నా శరీరంలో దేని మీద ఎన్నెన్ని గ్రాములు ఎలా ప్రభావం చూపిస్తుందండి, ఈ మాత్ర వేసుకుంటే ఏమవుతుంది అనే రీసెర్చ్ ఎవడైనా చేస్తాడా? నోరు మూసుకొని ఇచ్చిన మాత్రని వెళ్ళి వేసుకొని వాడు రోగం తగ్గించుకుంటాడు అంతే. ఈ ధర్మ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అబ్బెబ్బే నాకు స్పష్టంగా తెలియాలండి, ఈ ఒత్తులు నేను ఎందుకు వెలిగించాలి, ఈ ఒత్తులో ఈ నూనె ఎందుకు వేయాలి, ఆ నూనె వేస్తే మంట రాదా, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తారు. వద్దురా నాయన, ఋషులు చెప్పారు, అదిగో అంత నువ్వుల నూనె పోసుకో, బ్రహ్మాండంగా దీపం వెలిగించు, ఆ ఉసిరి చెట్టు కింద పెట్టుకో, పుణ్యం పురుష. అబ్బే నాకు తెలియాలి, నాకు స్పష్టంగా పూర్తిగా విషయం తెలిస్తే తప్ప నేను ఏ పని చేయను. ఇది వాళ్ళ మానసిక పరిస్థితి, జనాలందరి యొక్క మానసిక పరిస్థితి ఇదే. ఇది కాదు మనకు కావాల్సింది. మన ఋషులు మనం తరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినటువంటి వాక్యము ఆప్త వాక్యము, మనందరినీ ఉద్ధరించాలని. వాళ్ళకి దీని నుంచి వచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు మార్కెటింగ్లు చేసుకుంటున్నారు. ఇలా మార్కెటింగ్ చేసిన వాళ్ళు కాదు మన ఋషులు. మన ఋషులు మహానుభావులు, మనందరినీ తరింపజేయడానికి అనేక విషయాల్ని మనకి తెలియపరిచారు. కాబట్టి భగవన్ నామం నువ్వు చెయ్యి అంటే చెయ్యాల్సిందే. ఎందుకు చెయ్యాలి ఏమిటి, చూస్తూ చూస్తూ వయసు అయిపోతుంది. చెయ్యక 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉన్నట్టుండి యముడు తీసుకొని వెళ్ళేటప్పుడు, అయ్యా యముడు గారు ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు, ఇవన్నీ నాకు తెలియదండి, నేను ఒక్కరోజు పురాణం వినలేదు, ఒక్కరోజు రామాయణం చదవలేదు, ఒక్క పుణ్యకార్యం నేను చేయలేదు, ఇప్పుడు అవకాశం ఇస్తే నేను వెళ్ళి 80 ఏళ్ళు ఇస్తే దిక్కులేదు, ఇప్పుడు ఏం చేస్తావు పద లోపలికి అని తీసుకెళ్తాడే తప్ప యమస్య కరుణా నాస్తి, యముడికి కరుణ అనేటటువంటిది లేదు. కాబట్టి ఆయనకి కరుణ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ శరీరం ఉండంగానే మనము ధర్మ కార్యక్రమాలని ఆచరించుకొని తీరాలి. ఇతరులని పెద్దల్ని అనవసరంగా మాట మాట్లాడకూడదు, తూలనాడకూడదు. మనము లోపల ఇంద్రియాలని నిగ్రహణ చేసుకోవాలి. ఎవరైనా ఒక మాట అన్నా ఆ మాటని మనం ఎప్పుడు తీసుకోవాల్సిన పని లేదు. చీ గాడిద అనగానే మనం తిరిగి వాడిని తిడతాం. ఎప్పుడు మనం గాడిద అని రూఢి అయితేనేగా వాడిని దిక్కేది. వాడు అనగానే నేను అదే అని నాకు నమ్మకం కలిగితే నేను ఎదుటి వాడిని తిడతా. ఎవడైనా ఏదైనా తిడితే మనం వాడిని తిరిగి వెంటనే అంటున్నాము అంటే ఆ విషయాన్ని మనం ఒప్పుకున్నట్టు. మనం ఒప్పుకుంటేనే తిరిగి తిడతాము, దీంట్లో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఎవరైనా ఏదైనా తిట్టినా, ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా దాన్ని మనం తపస్సులో భాగంగా తీసుకొని అంతర్ముఖమయ్యి ఆ మాటని బయటకు వదిలేసేయాలి తప్ప దాన్ని లోపల పెట్టుకోకూడదు. వినాయకుడికి 2 చెవులు ఉంటాయి, 2 నామాలు వస్తాయి షోడశ నామాల్లో. మనకి ఎప్పుడైనా చూడండి గజకర్ణక అంటారు. అలాగే మనకి లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో శూర్పకర్ణ అనే 2వ పదం వాడతారు. శూర్పకర్ణ అంటే చాటల్ లాంటి చెవులు. గజకర్ణ అని ఒకసారి అన్నారు కదా వినాయకుడిని, పెద్ద చెవులు గలవాడా అని. పెద్ద చెవులు దేనికయ్యా అంటే వినదగును ఎవ్వరు చెప్పిన వినంతన వేగరబడక, ఎవరు ఏం చెప్పినా వినడం కోసం పెద్ద చెవులు ఉండాలి అని వినాయకుడు చెప్తున్నాడు. మరి 2వ నామం ఏంటి? శూర్పకర్ణ, చాటల్ లాంటి చెవులు కలిగిన వాడు. చాట ఏం చేస్తుందండి, మీరు ఏదైనా వేస్తే దాన్ని మీరు ఇలా విసిరితే విసరంగానే అవసరమైనటువంటి ఊకని చెత్తని బయటపడేసి అవసరమైనటువంటి ద్రవ్యాన్ని మాత్రమే ఉంచుకుంటుంది, అనవసరమైంది బయటికి తీసేస్తుంది, ఊకని పొట్టుని. అలాగే శూర్పకర్ణాలు అయ్యి ఉండాలి మనవి కూడా. మంచిని మాత్రమే లోపలికి తీసుకోవాలి, వృధా అయిన వాటిని అక్కడి నుంచి అక్కడే వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టకపోవడం వల్లే ఈ సంసారంలో వచ్చే గొడవలు అన్నీ కూడా. ప్రతి గొడవకి కారణం ఏమిటి? అయితే చెవులో, లేతే కళ్ళో, లేతే నాలుకో, లేతే ముక్కో, లేతే చర్మమో. ఈ 5 కాకుండా ఏదైనా ఒక్కటి చెప్పండి గొడవకు కారణం. చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, ఈ 5టిని మీరు ఆపేసి ఒడిసి పట్టండి. గొడవకి ఏదైనా కారణం ఉందేమో చూడండి. ఈ 5 లేకపోతే గొడవ లేదు. ఈ 5 ఉండి ఈ 5 ఇంద్రియాల ఆలసత్వంలో ఉండడం వల్లే గొడవ. ఈ 5తోటే మనల్ని మోసం కూడా చేసేది. ప్రపంచంలో అందరూ మనల్ని దేనితోటి మోసం చేస్తారు? ఈ 5తోటే. మనం అరటిపండు కొనడానికి వెళ్తాం, బయట నుంచి చూస్తే బ్రహ్మాండంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఎందుకు అంటే వీడు కంటితోటి మోసపోతాడు వెధవ అని ఆ వ్యాపారస్తుడికి తెలుసు కాబట్టి పైన దాకా రంగు కొట్టి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తాడు. అది చూసేటటువంటి మనం నిగనిగలాడుతోంది కదా, పచ్చగా ఉంది, పసుపు పచ్చగా బ్రహ్మాండంగా ఉంది, ఇది పండు అంటే అని కొనుక్కొని ఇంటికి వెళ్తాం. తీరా చూస్తే మగ్గదు, దాంట్లో పండు లేదు. ఎక్కడ మోసపోయాం? కళ్ళతోటి వాడు మనల్ని మోసం చేశాడు.
చెవులతోటి మోసం చేస్తారు. మీరు ఎవరైనా సరే మోసపోయారు అంటే ఎదుటివాడి గురించి మనకెవడో చెప్తాడు, లేదు వాడే ఏదో చెప్తాడు. ఈ చెవులతోటి మనం మాట ఏదైతే వింటామో దాని ద్వారా మోసపోతాము. మనల్ని ఎవ్వడు బుట్టలో పడేయాలన్నా, ఏం చెయ్యాలన్నా అయితే కళ్ళని వాడతాడు, లేతే చెవుల్ని వాడతాడు, లేతే ముక్కు వాడతాడు. ఆడవాళ్ళైతే ఎదుటివాడి నాలికను చక్కగా వాడతారు, వంట చేసి బ్రహ్మాండంగా వాడికి అవసరమైన యోగ్యమైన ఆహార పదార్థాలు పెట్టి నాలుకని వాడతారు, లేదా చర్మాన్ని వాడతారు స్పర్శ ద్వారా. ఈ ఐదుటితోటి తప్ప మనం మోసపోయే అవకాశం లేదు, మనల్ని ఎవ్వరూ మోసపరిచేటటువంటి అవకాశం లేదు. ఈ ఐదిటిని, 5 ఇంద్రియాలని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలని ఎవడు పరమాత్మ వైపు పెడతాడో దానినే శమము అంటారు. మనస్సుని వాడి వైపు తిప్పటము, మనస్సుని వాడి వైపు తిప్పటమే శమము. నమః మనః, మనః అంటే బయటికి వెళ్తుంది, నమః అంటే అది వెనక్కి తిరిగి పరమాత్మ వైపు వెళ్తుంది. నేను కాదు, నా అహహ, నేను కాదు నాయన, పరమాత్మే మహాత్ముడు. నమః అని ఎవరిని అంటాం మనం? మనకంటే గొప్పవాడు ఉన్నప్పుడు నమః అంటాం. అంటే మన మనస్సులో నేను అధికుణ్ణి అనే అహంకారం చంపడానికి మనం ఏమంటున్నాం? నమస్కారం అండి అని ఎవరినైనా పెద్దల్ని చూసి ఎందుకు అంటున్నాం? నమస్కారం అంటే నీ గొప్ప తగ్గిపోదు. నమస్కారం అంటం వల్ల ఎదుటివాడి గొప్పతనాన్ని నువ్వు అంగీకరించిన వాడివి అవుతావు. అప్పుడు ఆటోమేటిక్గా, చక్కటి ఇంగ్లీష్ పదం చెప్పాను, ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగా మీ మనస్సు చాలా పుణ్యాన్ని చేసుకున్నటువంటిది అవుతుంది. కాబట్టి మనః, అదే ఇంద్రియాలు, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ పాన ఉపానాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ బాహ్యేంద్రియాలు గనక బయట ప్రపంచంలోకి వెళ్తే దాన్ని మామూలుగా అంతర్ముఖమైతే దమము అంటారు. ఎప్పుడైతే పరమాత్మ వైపు ఈ చేతులు కాళ్ళు కర్మను ఆచరించడానికి తిప్పుతామో దాన్ని దమ అంటారు, దమము. అదే బయట ప్రపంచం వైపు నా అంతటి వాడు లేడు, మదము. దమమా మదమా? ఇంద్రియాలని లోపల పెట్టుకుంటావా, బయటికి పంపిస్తావా? నీకు దమం కావాలా, మదం కావాలా, మనస్సు కావాలా, నమః అనేటటువంటి పదం కావాలా? కాబట్టి నువ్వే తెలుసుకో, నీకు ఏం కావాలో నీకు తెలియాలి అని స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నారు. ఈ శరీరము డబ్బు సంపాదించేంత దాకానే మన చుట్టుపక్కల వాళ్ళు నావాడు 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 అంటారు తప్ప ఏ ఒక్కడూ కూడా మనం సంపాదించడానికి పనికి రాకుండా, ఈ శరీరం పనికి రాకుండా పక్కన ఉంటే, భార్య అయితే భర్త అయినా, భర్త అయితే భార్య అయినా, పిల్లలైనా పెద్దలైనా ఈ శరీరం జోలికి రారు. ఎవ్వడికి దీని పట్ల అపేక్ష ప్రేమ లేదు. వాడికి ఆత్మవస్తుకామేన సర్వం ప్రియం భవతి అని ఋషులు చెప్పారు. వాడికి వాడంటే ఇష్టం కాబట్టి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, ఎవడికి వాడంటే ఇష్టం కాబట్టి ఎదుటివాడిని ఇష్టపడతాడు. ఇప్పుడు వాడి ఇష్టము అనేటటువంటిది మీతోటి వాడికి సంప్రాప్తించలేదనుకోండి, మీ వల్ల వాడికి కష్టమే వస్తుంది అనుకోండి, మీ మీద వాడికి ఇష్టం ఎందుకు ఉంటుంది? ఎవరికైనా సరే, మనకైనా ఎవరికైనా ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మనల్ని మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో మిగతా దాన్ని ఇష్టపడుతున్నాము. పిల్లల్ని తీసుకొని, భార్యని తీసుకొని పడవలో వెళ్తున్నటువంటి వాడు ఆ పడవ పొరపాటున ప్రమాదవశాత్తు మునిగితే ముందు పిల్లల్ని భార్యని మోసుకొని బయటికి వెళ్దామనే ప్రయత్నం చేస్తాడు. వాడు తప్పించుకోలేనటువంటి స్థితి వచ్చినప్పుడు 2 పిల్లలను వదిలేస్తాడు. దీంట్లో అనుమానం లేదు, ఎందుకంటే భార్య ఉంటే ఇంకో పిల్లోని కనొచ్చుగా. కాబట్టి ఈ భార్యని మీద వేసుకొని పోతాడు. ఆ భార్యని కూడా వాడు మొయ్యలేను, నేను చచ్చిపోతా మునిగిపోతా అన్నప్పుడు భార్యని కూడా వదిలించుకొని ఈత కొట్టి అవతల ఒడ్డుకు వెళ్తాడు. కానీ ఏ ఒక్కడు నేను నా భార్యతో పాటే ఇక్కడ పోతాను, నా భర్తతో పాటే ఇక్కడ పోతాను అని అనేవాళ్ళు ఉండరు. కారణం ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. వాడికి వాడిష్టం కాబట్టి వాడి ఇష్టము తీరడానికి యోగ్యమైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాడు ఈ ప్రపంచంలో ఎవడైనా. ఈ విషయం మనం మర్చిపోకుండా నిత్య నిరంతరము ఆ ఆత్మస్థితిని మనం గుర్తుంచుకోవాలి అనే విషయం చెప్తూ ఇప్పటికి మనం చక్కగా 4 శ్లోకాలు చెప్పుకున్నాం. నాకు కూడా సమయము అనేటటువంటిది విసరబడడం జరిగింది కాబట్టి సమయానికి బద్ధులమే ఎవరైనా. కాలాన్ని ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. కాలము అనేటటువంటిది చాలా ప్రధానము. రేపు ఉదయము ఎన్ని గంటలకి?
6:30 నుంచి 7:30 దాకా నాకు సాధ్యమైనంత నేను చెప్పగలిగినటువంటి శ్లోకాలు రేపటి రోజున ఖచ్చితంగా 6:30 నుంచి 7:30 దాకా చెప్తాను. జనం వస్తే జనానికి చెప్తాను, లేకపోతే జనార్దనుడికి చెప్పుకుంటాను. జనార్దనుడు కూడా కనిపించకపోతే నాకు నేను చెప్పుకుంటాను. ఖచ్చితముగా సకాలంలో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాము అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అందరూ చెప్పండి అమ్మా. హారతి ఇచ్చేవాళ్ళే వెళ్ళండి. అందరూ చెప్పండి. హారతి ఇచ్చే వాళ్ళ దాకా వెళ్ళండి. అందరూ ఒకసారి పెద్దగా ధర్మస్య జయోస్తు. ధర్మస్య పెద్దగా ధర్మస్య జయోస్తు. నేను ధర్మస్య అనగానే మీరు జయోస్తు అనండి. ధర్మస్య ధర్మ ధర్మస్య అధర్మస్య నాశోస్తు. అధర్మస్య అధర్మస్య అధర్మస్య. ఎందుకు ఎక్కువ నాశం అవడం ఇష్టం లేదా ఏమిటి? అధర్మం మెల్లిగా చెప్తున్నారు మొహమాటంతో. అధర్మస్య అధర్మస్య ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు 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 విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య విశ్వస్య విశ్వస్య. గోమాతాకి 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 భూమాతాకి భూమాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. అంటాడు